ఓం శ్రీ గురుదేవాయ నమః. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి దుఃఖకరణే మా కురు ధన జన యవ్వన గర్వం హరతి నిమేషా కాల సర్వం హరతి నిమేషాత్ కాల సర్వం మాయామయమిదం అఖిలం హిత్వా బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వా. భజ గోవింద స్తోత్రంలో ఈ చరణం మననం చేయాలి. శంకరులు ఒక గొప్ప సూచన చేస్తున్నారు మనందరికీ కూడా. ఏమిటంటే, జీవుడు చేస్తున్న ఈ కృషి, అంటే మనిషిగా జన్మనెత్తిన జీవుడు ఈ జన్మలో ఏం కృషి చేస్తున్నాడో అది రక్షించదు అని. అంటే దేహం విడిచిపోయే సమయాన సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి. హి అంటే నిశ్చయంగా, న రక్షతి, మనం చేసేది ఏది కూడా మనని రక్షించదు అని ఒక గొప్ప సూచన చేస్తున్నారు. ఎందుకు? మనుషులందరూ కూడా నిర్విరామంగా కృషి చేస్తున్నారు, తీరిక లేకుండా నిర్విరామ కృషి చేస్తున్నారు. దేని కొరకు అంటే, ఇక్కడే ఈ లోకంలోనే ఇక్కడ కూడా సత్యం కాని దాన్ని విడిచిపెట్టిపోయే కృషి. దాంట్లో మనకు తీరిక లేదట. ఎంతో విదూరమైన విషయం ఇది. తీరిక లేకుండా ఏం చేస్తున్నాం? విడిచిపోయేదాన్ని పోగు చేసుకుంటున్నాం. ఆ మాటనే హే మూఢమతే అని మనందరినీ చెప్పి, హే మూఢమతి హి న రక్షతి, దుఃఖకరణే హి న రక్షతి అంటే ఒక వ్యాకరణాన్ని చదువుకుంటున్న అక్కడ బ్రాహ్మణ పిల్లవాళ్ళని ఉద్దేశించి చెప్పిన వాక్యం అది. అది మనందరికీ ఎట్లా వర్తిస్తుంది? మనం చేసే లౌకిక విద్యలయందు కృషి, పొట్టకూటి విద్యలయందు కృషి, దానివల్ల మనం పోగు చేసుకునే సంసారం, దాన్ని ఇక్కడ ప్రస్తావన చేసి చూపించి, ఎత్తి చూపించి హి న రక్షతి, నిశ్చయంగా ఇది నిన్ను రక్షించదు. మరేం చెయ్యాలి అంటే, గోవిందం భజ, గోవిందం భజ, భజ గోవిందం, గోవిందుణ్ణి భజించు అని మళ్ళీ 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 మనకు చెప్తున్నారు. ఇది సూచన. సృష్టికి పూర్వం ఉనికి మాత్రమే ఉంది. ఏకస్వరూపమై ఉనికి అంటే ఎగ్జిస్టెన్స్, అది మాత్రమే ఉంది. సృష్టి జరిగిందన్నప్పుడు కూడా ఆ ఉనికి స్వరూపమే సృష్టి అంతా వ్యాపించి ఉండగా, మనకేమో ఎంతో వివిధమైన జగత్తు కనిపిస్తుంది, రకరకాలైన జగత్తు. ఇది ఎట్లా కనిపిస్తోంది? అంత మనం ఎట్లా చూడగలుగుతున్నాం? లేదు అంటోంది శాస్త్రం. సృష్టిలో ఉనికి ఒక్కటే ఉంది, అంటే ఉండుట అన్న అంశం ఒక్కటే ఉండగా ఇంత జగత్తుని ఎట్లా కల్పించుకోగలిగాం? ఎట్లా కనిపిస్తోంది మనకి అంటే, మన అవగాహనకి, ఈ రోజు మన అవగాహనకి ఈ జగత్తునంతా కూడా మనము 5 ద్వారముల ద్వారా గుర్తించగలుగుతాం. ఏమిటవి? పంచ జ్ఞానేంద్రియముల ద్వారానే ఈ జగత్తులో కనిపించే ఇంత వైవిధ్యత, వివిధత్వం, అంటే రకరకాలైనవి, ఇవన్నిటినీ మనం చూడగలుగుతున్నాం. లేని వాటిని, ఉన్న వాటిని చూడటానికి ఉపయోగపడితే బాగుండు, కానీ మన ఇంద్రియాలు ఏమైంది? లేని వాటిని చూపిస్తున్నాయి. అదెట్లా మరి? ఈ లేని వాటిని చూసే రచన ఎవరు చేస్తుంటారు? ఇటువంటి ప్రశ్నలు మనిషి అడుగుతూనే ఉండాలి. మనిషి జీవితంలో 2 ముఖ్యమైన రోజులు. జీవుడు ఆ మనిషి దేహంలోకి వచ్చి ఆ జన్మనెత్తాడు అనే ఒక రోజు, అంటే మన భాషలో పుట్టినరోజు, చాలా ముఖ్యమైనది. ఎందుకు? ఎంతో ప్రయాసపడి 84 లక్షల జీవరాశుల గర్భాలలో కొట్టుమిట్టాడిన ఆ జీవుడు ఒక మనుష్య దేహాన్ని సాధించగలిగాడు. దేనికి? ముక్తి కోసం, ముక్తికి అవకాశంగా సాధించాడు. అది చాలా ముఖ్యమైనది. కానీ సర్గే సమ్మోహం యాంతి అయ్యింది. అంటే ఎప్పుడైతే తల్లి గర్భం నుండి బయటికి వచ్చాడో మోహం ఆవరించింది గనుక తను వచ్చిన పర్పస్,
ఉద్యమమే మరిచిపోయాడు. బయటపడుతూనే ఆ కలి ఆవరించింది అని మామూలు భాషలో చెప్తారు. తనకు మోహం ఆవరించింది. కాబట్టి ఇంకొక ముఖ్యమైన రోజు ఏమిటంటే, ఏ రోజు నేను ఎందుకు పుట్టానన్న ప్రశ్న వస్తుందో ఆ రోజు ముఖ్యమైన రోజు. మళ్ళీ పుడతాడు అప్పుడు. ఎందుకు? ఈ ప్రశ్న లేకుండానే మన చుట్టూ ఉన్న జీవరాశులన్నీ దేహంలోకి వస్తున్నాయి, విడిపోతున్నాయి. మనుషులు కూడా అట్లాగే పుడుతున్నారు, చచ్చిపోతున్నారు. ఏం జరుగుతోంది ఆ మధ్యలో వ్యవస్థ? అది ఎవ్వరికీ పట్టలేదు. ఈ ప్రశ్న రావటమే లేదు. ఈ ప్రశ్న ఎవరికి వస్తుందో వాడు మనుష్యాణం సహస్రేషు అన్నది భగవద్గీత. వేలలో కోట్లలో ఒకడికి ఈ ప్రశ్న వస్తుందట, ఇంకెవరికి రాదు. అందరూ సామాన్యంగా గుంపులో గోవిందం లౌకిక భాషలో ఎట్లాగో వెళ్ళిపోతూనే ఉంటుంది, ప్రవాహంలో కొట్టుకుపోతున్నారు. ఆ ప్రవాహాన్ని ఎదురీదితే వాడికి వస్తుంది ఈ ప్రశ్న. ఆ ప్రశ్న వచ్చిన రోజు వాడికి మళ్ళీ జన్మ. అంతదాకా ఎట్లా ఉంటుంది? కొట్టుకోవడమే. నదీ ప్రవాహంలో చేపలు కొట్టుకుపోతున్నాయంటే బ్రతుకున్న చేపలు కొట్టుకుపోతాయా, చచ్చిపోయిన చేపలా? ఎదురీదగలిగింది ఎవరు? బ్రతుకున్నవి. ప్రవాహంతో చచ్చిపోయిన చేపలు ఎట్లా పోతాయో ఆ ఎదురీదిన చేప దానికి కావలసిన గమ్యాన్ని చేరుకుంటుంది. లేదంటే ఆ ప్రవాహాన్ని అనుసరించి లోయలో పడాలి. అట్లాగే గుడ్డి ప్రజలందరూ ఎట్లా పోతున్నారు? అది మృత జీవితం, మరణ జీవితం. అక్కడ ఏ ప్రశ్న లేదు, అడిగే సందేహం లేదు, ఏది లేదు. గుడ్డి బ్రతుకు అంటే ఆ ప్రవాహంలో కొట్టుకుపోతే లోయలో పడాల్సిందే, పాతాళానికి వెళ్లాల్సిందే. కానీ బ్రతుకున్న చేప ఎట్లాగైతే దాన్ని రక్షించుకోవడానికి అది ఎదురీదుతుందో అట్లా ఎదురీదాలి సాధకుడు. లోకానికంటే విలక్షణమైన ఒక తీరు తను అవలంబించాలి. ఎందుకు? అందరినీ చూసి సరే ఈ అందరూ అదే చేస్తున్నారు, నేను అదే చేస్తానంటే ఒకరిని ఒకరు రక్షించరు. ఈ లోకంలో మనకు అందరం బాంధవ్యాలతో కనిపిస్తున్నాం కానీ ఒకసారి దేహం విడిస్తే ఎవరికేం సంబంధం లేదు. వాళ్ళందరూ ఎట్లా చేస్తారు? నేను అట్లాగే చేయాలనుకొని గుడ్డిగా బ్రతికితే రేపు నీ ముక్తికి వాడి ముక్తికి ఏం సంబంధం లేదు, వాడికి నీకేం సంబంధం లేదు. మనం మాత్రం వాళ్ళనే పరిగణలోకి తీసుకుని వాళ్ళ కోసమే త్యాగాలు చేసేసి, అది ఎవరైనా కానివ్వండి, మన దగ్గర బంధువులైనా సరే, సమాజమైనా సరే, ఏదైనా సరే దాన్నే అనుసరించి అనుసరణ కూడా కాదు, అనుకరణ, ఇమిటేషన్ అంటే గుడ్డితనం. అనుసరణ అయితే కాస్త తెలివితో చేస్తే అనుసరణ అవుతుంది, పూర్తి గుడ్డిగా చేస్తే అనుకరణ అవుతుంది. అట్లాగే బ్రతుకుతున్నారు అందరూ కూడా. అయితే ఎవరికి ఈ ప్రశ్న ఉదయిస్తుందో, నేను ఎందుకు పుట్టాను, నేను ఎవరిని, ఎక్కడి నుండి వచ్చాను, ఎక్కడికి వెళుతున్నాను, ఈ ప్రశ్న వేసుకోగలిగిన వాడే దీనికోసం కృషి చేస్తాడు. మనం ఇప్పుడు ఈ ప్రవచనం ఎవరికి ఎంతమందికి చెప్పినా వాళ్ళకి ఏం అవసరం ఉండదు. ఎందుకు? ఈ ప్రశ్న లేదు వాళ్ళకి. ప్రశ్న లేనప్పుడు మనం చెప్పిన దాని విలువ లేదు వాడికి. ఎవరికైతే కించిత్ మాత్రం పోని తనకు ఈ ప్రశ్న కూడా రాకపోతే, ఏ పుణ్యాతిశయ ప్రభావంలో ఎక్కడైనా ఇటువంటి ప్రవచనం విని ప్రశ్న విన్నప్పుడైనా కనీసం సందేహం కలగాలి. అది కూడా లేకపోతే విన్నా సరే పోనీ ఏదో చెప్పుకుంటున్నారు వాళ్ళ గోల వాళ్ళది అనుకుంటే ఇంకా వాడు ఆ కృషి అనేది వాడికి ఉండదు, ప్రయత్నం చేయడు. మనకి ఈ ప్రయత్నం మీద చాలా చాలా మన జీవితంలోనే ఉపమానాలు. రోజు మనం చేసే అన్ని పనులకి ప్రయత్నం ఉందా లేదా? పడుకున్నవాడు లేవాలన్నా ప్రయత్నమే, లేచినవాడు పడుకోవాలన్నా ప్రయత్నమే, ఆకలి వేసినవాడు తినాలన్నా ప్రయత్నమే. ప్రతి దానికి ఒక కారణము, దానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. ఉపమాన జీవితం తెలుస్తుంది కదా. మనం ఎందుకు తింటున్నాం? ఏ ప్రేరేపణ చేత తింటున్నాం? ఆకలి ఉంది కనుక తింటున్నాం. ఆకలి ఉంటే తినటం మనకి ఎట్లా తెలుస్తుందో, దానికోసం ఎంత ప్రయత్నమైనా ఎట్లా చేస్తామో, ఈ పాడుపూట కోసమే ఇదంతా అని లోకం ఏ పిచ్చి జీవితంలో బ్రతుకుతుందో అది కూడా అదే ఉపమానం చూపిస్తుంది. ఈ పాడుపూట కోసమే అన్నాం అంటే ఒక ఆకలి ఉంది, దాన్ని తీర్చడానికి నువ్వు ఒక ప్రయత్నం చేస్తున్నావు. అట్లాగే నీకు జిజ్ఞాస ఉంటే సాధన చేస్తావు. జిజ్ఞాస లేకపోతే ఎవరు చెప్పినా వినడు, చేయడు. ఇది బాగా బాగా గుర్తించాలి మనము ఒక సాధకుడు. ఎందుకు? ఈ ప్రశ్నను ఎప్పుడు కూడా మనము లైవ్ గా సజీవంగా పెట్టుకోవాలి. ఎప్పుడైనా దీని నుండి జారి సంసారంలోకి వెళ్ళిపోయి సాంసారిక లౌకిక భావాలలోనే మనం ఉంటే అప్పుడు మళ్ళీ ఈ ప్రశ్న వేస్తాం, ఎందుకు చేస్తున్నాను నేను ఇది? అడగకుండా ఏమి సందేహం లేకుండా సరే అనేస్తున్నాం అన్నిటికీ. కానీ శాస్త్ర బోధన మాత్రం సరే అనటం లేదు. ఎంత మొండి వాళ్ళమో చూడండి.
అందుకే మనకి మూఢమతి అన్న బిరుదు. అయినా సరే ఇంత మొండిగా మూర్ఖంగా జీవుడు ప్రవర్తిస్తున్నా సరే సృష్టి విడిచిపెట్టకుండా ఏం చేస్తుంది? వెన్నంటి ప్రేరణ చేస్తుంది. తెలుసుకో 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 అని లోపల తొలుస్తుంది. ఏది అందరికి తెలియట్లేదు ఇంకా, మరి తొలుస్తుందని మనం అంటున్నాం అంటే తొలుస్తోంది. ఎట్లా? వాళ్ళకేమో ఆ లోపల ఉన్న ప్రేరణని వాళ్ళు తప్పుగా అర్థం చేసుకొని బయట ప్రయత్నం చేస్తున్నారు. ఏదో కావాలి ఏదో కావాలి ఏదో కావాలని బయట ప్రయత్నం చేస్తున్నారు. అది వాళ్ళు నిజంగా లోకంలో ఏదో సాధించాలని చేయటం లేదు. వాళ్ళ లోపల ఒక వెలితి తెలుస్తుంది. నేనెవరో తెలుసుకోవాలన్న వెలితి తెలుస్తుంది. ఆ వెలితిని పూరించుకోవడానికి, నింపుకోవడానికి బయట ప్రయత్నం చేస్తాడు. అంతేగాని సృష్టి వదిలిపెట్టలేదు ఎవరిని. చీమైనా సరే, మనిషి అయినా సరే ఆ వెలితి లోపల ఉండి వెంటాడుతూ ఉంది. ఆ వెలితిని పూర్తి చేసుకోవడానికి, సమృద్ధి చేసుకోవడానికి, తను సాటిస్ఫై చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. నిర్విరామ కృషి. ఈ నిర్విరామ కృషిలో ఏ రోజైతే మనకు ఏమిటి చర్వణ చర్వితం, పుట్టటం ఏమిటి చావటం ఏమిటి, పుట్టటం ఏమిటి చావటం ఏమిటి, ఇదే తిరగాటలో ఉన్నాం. పోనీ ఉన్నంతసేపు ఏమైనా సుఖపడుతున్నాము? ఈ దేహంతో ఏమైనా సుఖాన్ని అనుభవిస్తున్నామా? నేను సుఖంగానే ఉన్నానంటాడు లౌకికుడు. లోకంలో బాగా డబ్బున్నవాడు, నేను ఎంజాయ్ చేస్తున్నాను నా జీవితాన్ని అన్నవాడు నేను సుఖంగా ఉన్నవాడిని అంటాడు. కానీ ఎవరినైనా ఒక్కరిని పిలిచి పలకరించి సుఖంగా ఉన్నావా అని అడగండి, ఏ ఒక్కడు సమాధానం చెప్పలేడు. ఎంత డబ్బున్నా సరే, మేరు పర్వతం అంత డబ్బున్నా సరే, అందమైన రూపం ఉన్నా సరే, అనుకూలవతి అయిన భార్య ఉన్నా, భర్త ఉన్నా సరే, మంచి పిల్లలున్నా సరే, లోకంలో కీర్తి ప్రతిష్టలున్నా సరే, హోదాలున్నా సరే, ఎవ్వరికి సుఖం మాత్రం లేదు. ఎందుకు లేదు? ఆ వెల్త్ ఎందుకు వెంటాడుతుంది? దాన్ని తెలుసుకునే ప్రయత్నమే పురుష ప్రయత్నం అంటుంది శాస్త్రం. పురుష ప్రయత్నం చేత తెలుసుకో. ఆ ఒక్క పని చేయగలిగిన వాడే మనిషి. చేయలేకపోతే వాడు మనిషి కాదు. నరో నాసో సగర్ధభ, వాడు గాడిద అని వాసిష్ఠ రామాయణం తిడుతోంది వాడిని. కనుక ఈ భజగోవింద స్తోత్రంలో శంకరుడు చేసిన మంచి సూచన మనకి. బాగా దీన్ని మనం ఎప్పుడు అంటే ఏ సాధన చేస్తున్నా, ఏ స్థాయిలో ఉన్నా సరే దీన్ని లైవ్ గా పెట్టుకోవాలి. ఏ పని చేసినా సరే ఎందుకు చేస్తున్నా ప్రశ్న వేయి. సాధన చేస్తున్నప్పుడు కూడా లౌకిక సంసారిక వ్యవహారంలోనే కాదు, సాధనలో కూడా ఈ ప్రశ్న వేసుకో. అందుకే భజ గోవిందం. ఆ భజ శబ్దానికి అర్థం అక్కడ తీసుకొస్తున్నారు శంకరుడు. భజ అంటే గోవిందుడు అనే ఒక అంశాన్ని, ఒక దేవుని రూపాన్ని ఇచ్చి మనం ఎక్కడో పెట్టి గోవిందా 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 నీకు ఏమనాలి? ఏ పూజలు చేయాలి? భక్తి చేయాలా? కీర్తన చేయాలా? ఏం చేయాలి? పూలతో పూజ చేయాలా? అభిషేకాలు చేయాలా? నోములు వ్రతాలు చేయాలా? యజ్ఞయాగాదులు చేయాలా? జపతపాలు చేయాలా? ఏం చేయాలి అని అడుగుతున్నట్లు కాకుండా వాళ్ళకై వాళ్ళు ఊహించుకున్న లోకంలో జరుగుతూనే ఉన్నాయి పూజలు. గోవిందుని భజిస్తూనే ఉన్నారు, అనుకుంటూనే ఉన్నారు. తిరుపతిలో అంత రష్ ఎందుకుంది మరి? ఉందా? వాళ్ళందరూ ఇక్కడ చెప్పిన భజ గోవిందాన్ని దాన్ని అనుసరిస్తున్నారా? లేదు. ఏం కావాలి వాళ్ళకి? ఇక్కడ ఉండి లిస్ట్ ఇస్తే ఆయన దాకా చేరుతుందో లేదో అనుకుని అక్కడ దాకా వెళ్ళి ఒక లిస్ట్ ఇస్తారు ఆయనకి. ఏం కావాలి? క్షేమస్థైర్య విజయ అభయ ఆయుర ఆరోగ్యాలన్నీ కావాలి వాళ్ళకి. దీనికోసం పోతున్నారు. అదే చేయొద్దంటున్నారు ఇక్కడ శంకరులు. హే మూఢమతే అంటున్నారు అటువంటి దాన్ని. ఇది భజ గోవిందం కాదు. అంటే గోవిందుని ఎక్కడో ఉన్నాడని ఊహించుకొని, ఆయన ఏదో చేస్తే నా సంసారం ఉద్ధరింపబడుతుందని ఊహించుకొని చేసే పూజలు గాని, యజ్ఞాలు గాని, తపాలు గాని ఏవి పూజలు కావు. అవన్నీ ఇంకా ఏమిటి? పుణ్యం అని చెప్పుకొని పాపం చేస్తున్నారు. ఇప్పుడు ఈ సీజన్ లో వినాయక చవితి నుండి మళ్ళీ కార్తీక మాసం అయిపోయేదాకా హింస దేవుడికి. మామూలు హింస కాదు. ఉంటే ఉంటాడేమో అప్పటిదాకా అక్కడెక్కడైనా, కానీ ఈ సీజన్ లో మాత్రం ఉంటాడా? ఈ గోలకి భరిస్తాడా? అసలు ఉంటాడు. మనం చేసే భజ గోవిందం అంటే అట్లా ఉంది పూజ. కానీ అది చెప్పటం లేదు. ఈ ప్రశ్న వేసుకో, నేనెవరు? ఎందుకు పుట్టాను? నేనేం చేస్తున్నాను అసలు? ఈ ప్రశ్న వేసుకుని
తీరిక లేని నీ జీవితంలోనే చావు. అయినా సరే అప్పుడైనా విచారణతో జీవించు. విచారణ లేకుండా గుడ్డిగా జీవించకూడదు. మనిషి అర్హుడు కాడు. వాసిష్ఠరామాయణం అయితే విచారణ లేని మనిషిని కఫంలో ఈగతో పోల్చింది. అది నయం అంట మనకంటే. మరి ఇంత మానుష్య జ్యోతినిచ్చి, ఇన్ని తేజోవంతమైన ఇంద్రియములు ఇచ్చి మనిషిగా నిన్ను సృష్టి తీర్చిదిద్దితే నువ్వేం చేస్తున్నావు? ఇది బాగా బాగా విచారించాలి. ఇది భజ గోవిందం అంటే అర్థం ఎట్లాగో గోభిః వేదాంత వాక్యై విద్యతే లభ్యతైతి గోవింద అని గోవింద శబ్దానికి నిర్వచనాన్ని మననం చేస్తుంది. వేదాంత మహావాక్యముల చేత ఏ తత్వం తెలియబడుతుందో అది గోవింద తత్వం. వేదాంత మహావాక్యములు ఏం చెప్పినాయి? ప్రజ్ఞానం బ్రహ్మ, తత్వమసి, అహం బ్రహ్మాస్మి, అయమాత్మా బ్రహ్మ, ఇది చెప్పింది వేదాంతం. ఈ 4 మహావాక్యాలను చెప్పింది. అంటే మొట్టమొదటిని నీ స్వరూపాన్ని ఎత్తి చూపించింది. ప్రజ్ఞాన స్వరూపమే బ్రహ్మ, అదే నీవు తత్వమసి. ఇంకొకటి లేదు. ఇట్లా మనం ఈ రోజు చేస్తున్న పనిని పురాణాలు ఎట్లా వర్ణిస్తున్నాయంటే, ఈరోజు మనమేమో ఎంఏ పిహెచ్డీలు, FRCS లండన్ ఏవేవో డిగ్రీ చదివేస్తుంటారు. కానీ ఆ రోజుల్లో, పురాణ రోజుల్లో, అప్పుడట ఓ రోజు నారదుల వారు సనత్ కుమారుల వారి దగ్గరికి వెళ్ళారట. వెళ్ళి ఆత్మతత్వం బోధించండి భగవాన్ అన్నారట. అయితే ఆయన ఏమన్నారు, ఇప్పటిదాకా నువ్వేవి చదువుకున్నావో అవి ఒకసారి రివైజ్ చేసుకో. ఆ రివైజ్ చేసుకొని నాకు చెబితే నీ స్థాయి, నీ లెవెల్ ఏదో చూసి అక్కడికి ఆత్మతత్వానికి దగ్గరగా నేను తీసుకురావడానికి నేను బోధ చేస్తా. అప్పుడు నువ్వు అందుకోగలవు. నా పాటికి నేను వాగుతుంటే నీ స్థాయి ఏమిటో తెలియకుండా ఎల్కేజీ పిల్లవాడిని తీసుకెళ్లి మనం పిహెచ్డి క్లాస్లో కూర్చోబెడితే ఎట్లా అవుతుందో అట్లా కాదని గురువు ముందే పరీక్షిస్తున్నావు. నువ్వు అసలు ఏం చదువుకున్నావు ఇప్పటికి అంటే నారదుల వారు చెబుతున్నారు. ఇక్కడ వినండి. భగవంతుడా, ఋగ్వేదమును, యజుర్వేదమును, సామవేదమును, కర్మకాండ ప్రధానమైన చతుర్థమని చెప్పబడిన అథర్వణమును, పంచమని చెప్పబడిన ఇతిహాస పురాణములను, వేదానాం వేదం, పద విభాగముల ద్వారా వేదముల అర్థములు తెలిపడి వ్యాకరణమును, చిత్రయం, శ్రాద్ధాది కల్పమును, రాశి, గణిత శాస్త్రమును, దైవం, దైవీకములకు జల ఉత్పాతములు మొదలగు వాటిని తెలిపడి శాస్త్రములను, నిధి శాస్త్రమును, వాకోవాక్యం, యుక్తి ప్రధానమైన తర్కశాస్త్రమును, ఏకాయనం, నీతి విద్య, దేవ విద్య, నిరుక్తం, బ్రహ్మ విద్య, వేదాంత విచారణ, భూత విద్య, భూతములనడి వాటిని వశం చేసుకొనడి తంత్రమును, క్షత్ర విద్య, విలువిద్యను, నక్షత్ర విద్య, జ్యోతిష్ శాస్త్రమును, సర్పదేవజన విద్య, గారుడం, నృత్య, గీత, వాద్య, శిల్ప మొదలగు విద్యలను, వీటన్నిటిని అధ్యయనం చేశాడట ఆయన. చేసి ఇప్పుడు ఏమంటున్నారు, ఇవన్నీ అధ్యయనం చేసి నేను మంత్రవిత్ అయ్యాను, ఆత్మవిత్ కాలేదు అన్నాడు. ఇందులో మనకి ఆవగింజ కూడా పరిచయం కూడా లేవు, మనం ఆ దరిదాపుల్లో కూడా లేవు. అటువంటి నారదుల వారే ఆత్మవిద్యను బోధించు అని అడుగుతున్నారు ఇవన్నీ చదువుకొని. అంటే ఆత్మవిద్య అంటే ఎంత గొప్పదో, దాని విలువ ఎటువంటిదో మనం గుర్తించడానికి ఉదంతం. ఆయనకు వచ్చారాదా నారదుడు అయితే నాతో సమానం అనొద్దు. ఇవన్నీ ఎట్లా ఉంటాయి, పురాణాలన్నీ కూడా మనకు ఆదర్శాన్ని చూపించడానికి ఒక ఉదంతాన్ని అక్కడ ప్రస్తావన చేస్తారు. మనం అడగవలసిన ప్రశ్నని అట్లా అడిగి, ఇప్పుడు భగవద్గీతలో కూడా అర్జునుడు మన తరపున స్వామిని ప్రశ్నలు అడిగి దాని సమాధానాలు బోధ రూపంలో మనకు వస్తే మానవ జాతికి అందించబడింది. అంతేగాని వాళ్ళందరికీ కూడా తెలియదని అనుకోవద్దు. అంటే ఎన్ని చదువుకున్నా సరే, ఎంతెంత గొప్ప విద్యలు చదువుకున్నా సరే ఆత్మవిద్య అంత సులభం కాదు. ఈ ప్రశ్న ఉదయించదు ఎవరికి. అందుకే ఈ లోకంలో మనకు కనిపిస్తున్న గొప్ప గొప్ప వ్యక్తులు ఉన్నారు, గొప్ప గొప్ప రాజులు ఉన్నారు, ఆ రాజ్యాలన్నీ పోయినాయి. ఇప్పుడు గొప్ప గొప్ప దేశ నాయకులు ఉన్నారు, సైంటిస్టులు ఉన్నారు. ఎంతో సాధించామనుకుంటుంది మానవ జాతి. ఈరోజు ఇంటర్నెట్ కనిపెట్టినంత మాత్రం చేతనే ఎంతో గొప్పది అనుకుంటుంది. చేతిలో వైకుంఠం చూపిస్తోంది అందరికి, కానీ చేతిలో నరకం చూపిస్తోందని తెలియటం లేదు.
నీ పతనానికి సెల్ ఫోనే కారణం. అది తెలియటం లేదు. నేను ఎంతో సాధించానని అనుకుంటున్నాడు. ఈ సాధింపులన్నీ కూడా ఏమైనాయి? ఏ దారి తీసినాయి? అవి ఇన్ని చేసి ఏం చేస్తున్నాడు? సుఖ సౌఖ్యాలతో ఆనందంగా ఉండాల్సింది, ఇన్ని వసతులు పెట్టుకొని, ఇంత డబ్బు ఉంటే ఏమైంది? ఏం చేతగాక చచ్చిపోతున్నా, చేతగాని చవటలాగా చచ్చిపోతున్నా. మరి వీటి విలువ ఏమిటి? వీటి కోసం మన జీవితం అంతా వృధా చేస్తున్నాం, యవ్వన కాలం అంతా వృధా చేస్తున్నాం. ఎట్లాగూ శైశవం అంతా అజ్ఞానోపహతం, బాల్యం అంతా అజ్ఞానం చపల చిత్తమే. కౌమారంలో ఈ యవ్వనంలో ఏమేమి కూర్చుకోవాలో దానికి మైండ్ ని ప్రిపేర్ చేసుకుంటాడు. కుత్సిత కూర్పులన్నీ కూడా, కుళ్ళు కుతంత్రాలన్నింటినీ పోగు చేసుకుంటున్నాడు. యవ్వనంలో ఇక చెప్పనే అక్కర్లేదు, వాటి ప్రయోగం ఏమేమి కూర్చుకున్నాడో వాటి ప్రయోగం. ఆ యవ్వన దశ అంతా కూడా ఎంత గొప్ప తేజస్సు చేత సృష్టి తనకిచ్చిందో ఆ విలువనంతా కూడా చావు తెలివి కోసం ప్రయోగిస్తున్నాడు. ఇది కూడదు. దీన్ని ఏమంటున్నారు? ఖండిస్తున్నారు ఇక్కడ శంకర్. ఖండించి ఏమంటున్నారు? గోవిందం భజ అంటే నిన్ను నువ్వు గుర్తించి. భజ శబ్దానికి భజ సేవాయాం ధాతు అంటే సేవ చేయి. ఎవరికి సేవ చేయాలని అడగదు, నీకు సేవ చేయి ముందు, తర్వాత ఎవరికైనా చేయి. నిన్ను నువ్వు సేవించు, జన్మ కారణం గుర్తించు. ఇదే భజ గోవింద స్తోత్రం. ఇట్లా శంకరులు ఇక్కడ మొదటి నుండి కూడా 2-3 శ్లోకాల్లో కామ వికారపు తీరుని, మనుషుల కామ వికారపు తీరును తుత్తునీయలు చేస్తూ వచ్చారు. మళ్ళీ 4, 5, 6, 7 శ్లోకాల్లో ధనార్జన, సంపాదన, సంసారంలో భార్యాపుత్రులు వాళ్ళందరినీ ఏకరువు పెట్టి మరీ తిప్పేశారు మనం. ఆ తర్వాత 9వ శ్లోకంలో ఏం చేశారు? దానికి ఒక దారి చూపించారు. సత్సంగత్వే నిస్సంగత్వం అంటే ఒక సోపానాన్ని, సాధన సోపానాన్ని చూపించి ఎట్లా దాటాలో చూపించారు. ఇక్కడ ఇవాళ మళ్ళీ ఏమంటున్నారంటే మా కురు చేయకు ధన జన యవ్వన గర్వం మా కురు. ఇవన్నీ కూడా ధనము, జనము, యవ్వనం ముందు గర్వపడకు అంటున్నారు. ఓ నాయన వెరి వెంగళప్ప అంటున్నారు. ఎందుకు? మన జీవితం అంతా మనం చేసేది ఏమిటంటే గర్వపడటం. ఏమేమి చూసుకొని గర్వపడుతున్నామట ఇక్కడ ఆయనే చెప్తున్నారు మనకు ప్రస్తావన చేసి. ధనము, జనము, యవ్వనము. ఈ పొంగులో మనిషికి కన్ను మిన్ను కానడు. కాంతగా కానడు. ఎట్లా ఉంటుంది? ధనం, బాగా డబ్బు ఉంది, నన్ను మించిన వాడెవడు? కోన్యోస్తి సదృశో మయా అంటాడు. యక్ష్యే దాస్యామి మోదిష్యే కోన్యోస్తి సదృశో మయా, నాకంటే సాటి ఇంకెవడు అన్నట్టు విరవిగుతాడు డబ్బు ఉంటే. నిజానికి డబ్బు సంపాదనలో ఏ జిజ్ఞాసతో, ఏ కోరికతో అనాలి, జిజ్ఞాస కాదు అక్కడ, కోరికతో వాడు వెంపర్లాడి చేస్తాడో చివరికి ఏ ధనవంతుడైనా కదిలించండి, చివరి దశలో వాడు ఏం చెప్తాడో వినండి. వాడికి ఏం సుఖం వచ్చింది ఆ ధనంలో? ఎవరైనా సరే నాకేం రాలేదనే చెప్తారు. కానీ వీడు నమ్మడు. వీడేం చేస్తాడు? నేను మళ్ళీ అదే ప్రయత్నం చేస్తానంటాడు. చెబితే వినే బుద్ధి మనకెవరికి లేదు కనుక ఏం చేస్తాం? నేనే తెలుసుకుంటానంటాడు. పోనీ తెలుసుకుంటే మంచిదే, కానీ ఏమైంది? ఆయుష్కాలం అంతా దానికే పోయిందే. ఏదైనా చిన్న ఒక సంఘటనలోనూ, చిన్న బోధవాక్యంలోనూ, చిన్న కష్టంలోనూ గుణపాఠం నేర్చేసుకొని మారిపోతే అది బాగుంటుంది. అట్లా కాకుండా ఎట్లాగో జీవితం అయిపోయేదాకా, చివరి దాకా ఇదే ప్రయత్నం చేస్తే ఎట్లా? చివరి దశలో నాకేం రాలేదంటే మాత్రం ఏం, టైం అప్, ప్లే ఆఫ్, కర్టన్ పడిపోతుంది అంతే. నాటకం అయిపోయింది, ఇక నడువు అంటుంది. మళ్ళీ ఏం చేయాలి? మళ్ళీ పుట్టాలి. అంత సులభమేం కాదు. కాలేజీలో సీటు తీసుకున్నంత సులభమేం కాదు మళ్ళీ పుట్టడం అంటే. ఇప్పుడు ధనం చూసి గర్వపడుతున్నావు అంటున్నారు. ధనం వల్ల గర్వపడటానికి కారణం ఏమిటో మనం ఇదివరకే వెనుక శ్లోకంలో బాగా మననం చేశాం. ఎందుకు ధనం ఉంటే గొప్ప ఏమిటి? సృష్టిలో ధనం ఉందా? అసలు ఉందా? సృష్టి చేసిన సృష్టిలో అంటే ప్రకృతిలో ధనం ఉందా? ఎక్కడి నుండి వచ్చింది అది? మనిషి క్రియేషన్, మనిషి కల్పన. ధనం ఎక్కడుంది?
ప్రకృతిలో వనరులు ఉన్నాయి. నీ జీవితము, నీ దేహము పోషణ కోసం ఏం కావాలో ప్రకృతి రూపంలో అదంతా అందించింది సృష్టి. అంతే ఉంది సృష్టిలో. ధనం ఎక్కడి నుండి వచ్చింది? ఎంతో గొప్పగా చెప్పబడే సామాజిక వీళ్ళెవరు సంఘ సంస్కర్తలు ఎక్కడి నుండి వచ్చి సమాజాన్ని ఉద్ధరిస్తున్న సమాజం ఎక్కడుంది అసలు? నీ కల్పన కాదా? ఆ సమాజంలో గొప్పతనం కోసం కాదా ధనము, కులము ఇవన్నీ గొప్ప దేనికోసం? సమాజంలో చూపించడానికి. లేకపోతే వాడికి ఏం అక్కర్లేదు. లేని ధనం మీద ఇంత వ్యామోహం కల్పించుకొని ఇప్పుడు ఏమంటాడు? ఈ పొట్ట కోసం ఇదంతా చేస్తున్నానంటాడు. నిజంగా పొట్ట కోసం ఇవి అవసరమా? అంత తినేస్తాడా? గట్టిగా తింటే చచ్చిపోయే రోజులు ఇవి. తినలేడు కూడా. ఒకప్పుడు కాయ కష్టం చేసేవాడు తిన్నట్లుగా ఈరోజు తినలేడు. గట్టిగా తింటే అజీర్ణమే వీడికి ఎప్పుడు. ఇంకేం చేయడానికి? ఇది ధనం చేత గర్వం అట. ఇక నేను గొప్ప, దాని వెనుక ఇదే మనం మననం చేస్తూ వస్తున్నాం. ధనం చేత గర్వపడటానికి కారణం ఏమిటంటే ధనం చేత నేను గొప్పవాడిని అవుతాను అనుకుని గర్వపడతాను అంతే. ధనం గొప్పతనం కాదు. ఏమిటక్కడ? ధనం వలన నేను గొప్పవాడిని, ధనవంతుడిగా నేను కీర్తింపబడతాను, నేను గొప్పవాడిని అవుతాను. దాని వెనుక మూల కారణం ధనం సంపాదించడానికి. ధనం కోసం ధనం కాదు, గొప్ప కోసం ధనం. ఆ గొప్ప నాకు అక్కర్లేదు. ఈ కల్పిత సమాజంలో, ఈ కల్పిత లోకంలో కల్పింపబడిన ధనం చేత నేను ఎట్లా గొప్పవాడిని అవుతాను? ఇంత మాత్రపు విచారణ లేదు మనిషికి. ధనం ఉంటే ఏమేమి వస్తాయి? మనకి సౌఖ్యాలు వస్తాయి. ఏమొస్తాయి? సౌకర్యాలు ఎటువంటివి వస్తాయి? మంచి మంచి బట్టలు వేసుకోవచ్చు. బట్టల చేత నేను గొప్పవాడిని అవుతాను. చివరికి ఆ బట్ట అనుకుంటుంది నీకంటే నాకే విలువరా నాయన అనుకుంటుంది. కానీ ఆ బట్ట ఎవరు వేసుకుంటే దానికి విలువ వస్తుంది? ఒక షోరూమ్ లో ఒక బొమ్మకు వేస్తే దానికి విలువ, మనిషి వేసుకుంటే విలువ. మనిషి వేసుకుంటే విలువ. ఆ మనిషి ప్రాణం ఉన్నవాడైతే దానికి విలువయా? ప్రాణం లేనివాడైతే విలువయా? ఇప్పుడు విలువ బట్టకుందా? ప్రాణానికుందా? ప్రాణం ఉన్న మనిషికుందా? మరి ఎందుకు వెంపర్లాట? ఆ ప్రాణం ఉన్న మనిషికి బట్ట లేకపోయినా ప్రాణం ఉంది కదా. గొప్పతనం దేని వల్ల వస్తుందో అది నీ దగ్గర ఉంది కదా ముందే. ఈ విచారణ చాలు. వెంపర్లాట ఆగిపోతుంది. మనిషి వెంపర్లాటకి గుడ్డితనమే కారణం, అజ్ఞానమే కారణం. గతానుగతికో లోక. అంతే. చచ్చిన చేపలు ఎట్లా నదీ ప్రవాహంలో పోతున్నాయో మనం కూడా విచారణ లేక వెళ్ళిపోతున్నాం. ఇది గొప్ప అనుకొని భ్రాంతిలో వెళ్ళిపోతున్నాం. ధనగర్వం వస్తుంది. అర్థానాం ఆర్జనే దుఃఖం, ఆర్జితానాం చ రక్షణే, నాశే దుఃఖం వ్యయే దుఃఖం, ధిగర్థాన్ క్లేశకారిణ. సంపాదించేటప్పుడు దాంతో దుఃఖమేనట ధనం. ఆర్జితానాం చ రక్షణే, దాన్ని రక్షించుకోవాలంటే అదేమన్నా సులభం. ఎక్కడ దాచిపెట్టాలి, ఏం చేయాలి, ఏ మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయాలి, లేకపోతే ఎక్కడ రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్ చేయాలి, దీన్ని సేఫ్ గా ఎక్కడ పెట్టుకోవాలి, ట్యాక్స్ కట్టకుండా ఎట్లా తప్పించుకోవాలి, ఎన్ని కష్టాలు ఉన్నాయి. దొంగల నుండి తప్పించుకోవాలి. నీ ధనం చూసి నీ చుట్టూ ముగే నీ వాళ్ళ చేత తప్పించుకోవాలి. సుఖం ఉందా? లేదు. మనశ్శాంతిగా నిద్ర ఉందా? అది కూడా లేదు. ఆర్జితానాం చ రక్షణే, నాశే దుఃఖం వ్యయే దుఃఖం. అది పోయినా బాధే, ఖర్చైనా బాధే. ఎప్పుడు చూసినా దాని వల్ల బాధలే ఉన్నా మళ్ళీ దాని వెనుక వెంపర్లాట. ఇట్లా ఇంకా అర్థం కాలేదా? ఇంకా అర్థం కాదా? చూస్తూ ఉంటే, అనుభవంలోకి వస్తూ ఉంటే కూడా అర్థం కాదు. ఏమంటాడు? ఎందుకైనా మంచి సేఫ్టీ. వీడికి ఎప్పుడు సేఫ్టీ కావాలి. మంచిదే, సేఫ్టీ కావాలి. ఆ సేఫ్టీ జీవుడికి కదా కావాలి, దేహానికా కావాలి. ఈ రోజున గబుక్కున చచ్చిపోతే నేనేం తీసుకెళ్తానని కాస్తైనా విచారణ ఉండద్దు. ఇంత ఇన్సూరెన్స్ కావాల్సిన వాడు ఇన్సూర్ చేసుకోండి. జీవుడికి ఏం కావాలో అది పోగు చేసుకోవాలి. వాడు ఏం తీసుకువెళ్ళగలడో అది పోగు చేసుకోవాలి. అప్పుడు రెడీగా, ఎప్పుడంటే అప్పుడు రమ్మంటే నేను రెడీ అన్నాను. మనకేమో 90 ఏళ్ళు వచ్చినా 100 ఏళ్ళు వచ్చినా ఇంకా నా పని కాలేదంటే ఇప్పుడు మొదలు పెట్టబోతున్నాను సాధన, కాస్త టైం యమధర్మరాజా అంటే
యయాతి మహారాజు చేసిన పని. అప్పుడే నా అయిపోయింది నా యవ్వన కాలం అంతా అంటే రమ్మంటే ఇప్పుడు నాకు ఇంకోసారి యవ్వనం కావాలంటే పురు అనే కొడుకు ఇచ్చాడని మళ్ళీ మొన్న మధ్య చెప్పుకున్నాను. మళ్ళీ ప్రయత్నం చేశాడు 100 సంవత్సరాలు. మళ్ళీ ఇంకా నాకు సుఖమే తెలియలేదు, ఇంకా ఇప్పుడే నా అయిపోయింది మళ్ళీ అన్నాడు. ఇట్లా 1000 సంవత్సరాలు దాటినా ఇంకా తెలియటం లేదు. సుఖం ఎక్కడుందో ఎట్లా ఉందో అది ఇంకా తృప్తి రాలేదు తనకి. అప్పుడు ఇంకా చాలంటే వెళ్ళిపోయాడు. బాబు ఏం చేస్తాడు? అట్లా మనము ఎన్ని జన్మలు ఎత్తినా, ఎన్ని విషయాలలో ఈ గుణపాఠం వస్తున్నా, మన చుట్టూ ఉన్న వాళ్ళకి జరుగుతూ ఉన్నా, మనకు కూడా జరుగుతూనే ఉన్నా, మనం మాత్రం చలనం లేని మొద్దుల్లాగా అట్లాగే ధనం వెనుక వెంపడతాట. పసితనం నుండి ట్రైనింగ్ ఇస్తుంది అన్నమాట. బాగా పెద్దవాడివి ఏం చేయాలమ్మా? డాక్టర్, ఇంజనీర్ ఏం చేయాలి? అమెరికాకు వెళ్ళాలి, వెళ్ళి సంపాదించాలి. పాపం వాడు పిచ్చివాడు కాబట్టి నీ మాట విని నమ్మి నిజం అనుకొని చేస్తున్నాడు. ఒక్కసారి ఎందుకు అని అడిగితే బాగుండేది. అట్లా అడగాలంటే పూర్వజన్మ సంస్కారం ఉండాలి వాడు. అది లేదు గనక వాడు ఆ ప్రశ్న అడగడు. ఈ గుడ్డి తల్లిదండ్రులు పెంచితే సరే గుడ్డిగా పెరుగుతుంటారు. మళ్ళీ ఆ తర్వాత ఎప్పుడు వాడికి కూడా ధనం అంతా సంపాదించిన తర్వాత మనశ్శాంతి లేదని అర్థమవుతుంది. ముందే వాళ్ళ అమ్మ నాన్నని చూస్తుంటే బాగుండేది. వాళ్ళకి ఏం సుఖం ఉంది? ఇద్దరు పిల్లల్ని కానీ వాళ్ళని చదివించి పెళ్లి చేయటానికి ఇతని యవ్వనమంతా పోయింది. చూస్తే కొన్ని లౌకికంగానైనా ఆ పిల్లలు ఏమైనా బాగుపడ్డారంటే లేదు. తల్లిదండ్రులు చూసుకుంటారా? అది లేదు. అది మంచిదే ఒక అందుకు. నువ్వు మోహంలో పడకుండా వాళ్ళు అట్లా ఉంటేనే కాస్త ఆ టైంలోనైనా విచారణ వస్తుంది. మంచి వాళ్ళైతే అదే భ్రాంతిలో ఉంటాడు. అందుకే వాడు అట్లా తయారయ్యాడు. వాడు పుత్రుడు నేను పున్నామనరకం నుండి తప్పిస్తున్నాడు, నీ వాత్సల్య బంధం నుండి తెంచేస్తున్నాడు. అదన్నా అర్థం చేసుకో. అప్పుడు వాడు చెప్పే గుణపాఠమైనా రాకుండా వీడిట్లా ఉన్నాడు నువ్వు ఎట్లా పెంచావో అట్లా ఉన్నాడు వాడు. వాడికి ఏం నేర్పించావు? ధనము నందు ఆశ నేర్పించావు చిన్నప్పటి నుండి. వాడు దాని వెనుకనే వెళ్ళిపోతున్నాడు. పెళ్లి చేసావా? పాపం భార్యను అంటగడితే దాని వెనుకనే వెళ్తాడు. మరి నువ్వు చేసిన పాపమా వాడు చేస్తున్న తప్ప? ఒక్కరోజైనా నారాయణ నామస్మరణ చేయటం నేర్పించారు ఎవరైనా? చస్తే అది ఇంత వంట ఉండదు అసలు. ఇప్పుడెందుకు అవన్నీ? చచ్చిపోయేటప్పుడు అనాలి నారాయణ గీరాయణ అని. వస్తాయా? రావు. ఈ ధనం వెనుక ఇంత గుణపాఠం చెబుతున్నా సరే వెంపర్లాట పోవటం. ఒక్క ప్రశ్న వేసుకో. ఎప్పుడు సాధకుడు ఒకే ప్రశ్న వేసుకోవాలి ప్రతిదానికి. ఏదైనా తనని పీకుతూ ఉంటే, అంటే దాన్ని అధిగమించలేని కోరిక ఏదైనా తనని లోపల వేధిస్తూ ఉంటే అప్పుడు ఏం చేయాలంటే ఒక ప్రశ్న వేసుకో. దీనివల్ల నేనేం పొందబోతున్నాను? ఏదైనా కోరిక, ఏదైనా అలవాటు, ఏదైనా సరే నిన్ను సాధనలో ముందుకు వెళ్ళనివ్వకుండా నిన్ను అడ్డగిస్తుంది అనుకుంటే ఒక్క ప్రశ్న వేసుకో. దీనివల్ల నేనేం పొందబోతున్నాను అని. బాగా విచారణ చేసుకుంటే మనకేం తెలుస్తుంది? దీనివల్ల నేనేది సాధించబోతున్నానో అది నా దగ్గర ముందే ఉంది. ఏ సుఖము, ఏ ప్రశాంతత సాధించాలనుకుంటున్నానో ఒక విషయం వెనుకబడి ఒక కోరికను తీర్చుకొని అది నాకు ఇదివరకే ఉంది అని నీకు అర్థమవుతుంది. ఎట్లా అర్థమవుతుంది? ఏదో ఒకటి లోకంలో డబ్బు సంపాదించాలనే కోరిక, దేనికోసం? గొప్పతనం కోసం, ప్రశాంతత కోసం, హోదా కోసం. అదంతా అయిన తర్వాత ఏం తెలుస్తుంది? దానివల్ల తనకు గొప్పతనం రాలేదు, దానివల్ల తనకు హోదా రాలేదు. ఎందుకు? ఇదివరకు ఉన్న మనిషే ఇప్పుడు ఆ మనిషే ఉన్నాడు. దానివల్ల లోకంలోనే గాని తనలో ఏం మార్పు రాదు. వాడు ఏమనుకుంటాడు? తనలో ఏదైనా మార్పు వస్తుంది అనుకుంటాడు. ఏం రాదు. లోకానికి గొప్ప గాని తనలో తనకు నేను అన్న స్మృతితో తాను జీవించే జీవితానికి అవి గొప్పతనాలు ఏం కావు. ఈ విచారణ చేయి. ముందే నాకున్నదే నేను ఇప్పుడు పొందబోతున్నాను, ఇంకెందుకు దానికి ఇంత టైం వేస్ట్, కాలయాపన. ఏది కావాలనుకుంటున్నానో ఆ గొప్పని నేను ముందే అయి ఉన్నాను. ఆ బ్రహ్మస్వరూపుని నేను ముందే అయి ఉన్నాను. ఒక కోరిక, ఏదైనా ఒక కోరిక కోరే ముందు తాను ప్రశాంతంగా ఉంటాడు. అంతేనా? ఏదో చీమ కుట్టినట్టు కోరిక కుడుతుంది వాడిని. గబుక్కున లేచి తీర్చుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. తన వశంలో ఉన్నదైతే, తనకు స్తోమత ఉన్నదైతే గబుక్కున తీరిపోతుంది. తీరిపోయినా కోరిక తీరిపోయిన ఆ కాలం అంతా ప్రయాసపడాలి తీర్చుకునే కాలం. తీరకపోయినా సరే ప్రయాసపడుతూనే ఉండాలి.
దాన్ని విడిచిపెట్టి చేతగాక విడిచిపెట్టైనా సరే, దాంట్లో ఏం లేదని తెలుసుకొని విడిచిపెట్టైనా సరే, మళ్ళీ ముందున్న ప్రశాంత స్థాయికే మళ్ళీ వస్తారు. ఆ ప్రశాంతం ముందుంది, మధ్యకాలంలో తనను వేధించింది, మళ్ళీ దాన్ని వదిలేసి మళ్ళీ ప్రశాంతంగా ఉన్నాడు. ఇప్పుడు ఏం చేసినట్టు వీడు? ఈ మధ్యకాలం అంతా ఏం చేసినట్టు? అదే ఆ చుట్టూ తిరిగి అక్కడికే వచ్చిందన్నావే, చుట్టూ తిరగడం ఎందుకు? ఉన్న చోట ఉండకుండా ఈ ప్రశ్న వేసుకో. ఎప్పుడెప్పుడు నిన్ను ఏది తొలుస్తుందో, నిన్ను నిస్సహాయంగా చేస్తుందో, నిన్ను లొంగ తీసుకుంటుందో, ఈ కోరిక, ఫలానా కోరిక నా లోపల ఉంది, ఇది నన్ను వేధిస్తుంది, నన్ను ముందుకు వెళ్ళనివ్వటం లేదనుకున్నప్పుడు ఈ ప్రశ్న వేసుకో. ఇది తీర్చుకుంటే నేను ఎక్కడికి చేరుతాను? ఇప్పుడు ఉన్న కంటే ఏమైనా మారుతానా? ఏ చేసినా ఏం మారడు, ఎక్కడ ఉన్నవాడు అక్కడే ఉంటాడు. మళ్ళీ తన స్వస్థానానికి రావాల్సింది, వచ్చి తనలో తాను ఉపసంహారం చేసుకోవాల్సింది. అర్థమవుతుంది. పట్టుకున్నవన్నీ విడిచేస్తున్నాం. ఏ ఒక్కటైనా ఉందా? ఒక్కగానొక్కటి లేనే లేదు. మరి ఎందుకు? ఏం చేస్తున్నాం మనం? తప్పదని ఈవిడ అన్నారు పోయిన వారం. తప్పదనే మాట చెప్పుకొని నడిపిస్తున్నాం బండి. ఎవరు తప్పదన్నారు? ఎవరు నిన్ను నిర్బంధించారు? అథకేన ప్రయుక్తోయం పాపం చరితి పురుష. ఎవరు మాధవ అన్నారు? ఎవరు మాధవ నన్ను ప్రేరేపణ చేస్తున్నాడు? ఇష్టం లేకపోయినప్పటికీ పాపం చేస్తున్నాడట. అర్జునుడు కూడా మనలాగానే అడిగేశాడు. అర్జునుడు కూడా తెలియలేని వాడు అనుకోవద్దు, నీకోసం అడిగాడు. బుద్ధి పనికిరాని ప్రశ్న అర్జున అన్నారు. ఇష్టం లేకుండా ఎవరైనా ఏదైనా చేస్తారా? చేయరు. ఏ పని కూడా ఇష్టం లేకుండా చేయటం లేదు. నీ లోపల ఉన్న కామ ఏష, క్రోధ ఏష, రజోగుణ సముద్భవ కామ, రజోగుణ సముద్భవ క్రోధ. నీ రజోగుణం చేత ప్రేరితమైన నీ కోరికనే నీ చేత ఈ పనులన్నీ చేస్తుంది. ఇష్టం లేకపోయినా అని నంగనాచిలాగా అనొద్దు. అవన్నీ ఏమిటంటే మన స్థితిని మనం సమర్థించుకోవడానికి కొన్ని ప్రశ్నలు అడిగేస్తే, నేను అమాయకుడిని కానీ నేనే చేయలేకపోతున్నాను అని ఏదో బేలలాగా, చేతగాని వాడిలాగా అడిగేస్తే పోతుంది అని అనుకోవచ్చు. అంత బేలతనం ఉన్న మనుషులం కాదు మనం. తెలివి స్వరూపులం, బ్రహ్మస్వరూపులం. అందుకే ధన గర్వం మాకురు. తర్వాత జన గర్వం అట. అందరూ ఎందుకు ఈ సమాజాన్ని గుడ్డిగా అనుకరిస్తారు? ఆ నలుగురు అట. ఆ నలుగురు అన్న సినిమా కూడా ఉందా? ఆ నలుగురు ఉండాలి. ఏం చేస్తారు వాళ్ళు? నేను చిట్టిదాకా తీసుకెళ్ళడానికి కావాలంటేనా? నువ్వు దేహం నుంచి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఏం చేస్తే నీకెందుకు? అప్పుడు ఉంటాడా జీవుడు అక్కడ? ఉండడు. ఆ చుట్టూ తిరిగిన వాడి గోలు వాడిది. వాడికి అర్థం కాదు. ముందు దేహం నుండి బయటపడగానే ఎట్లా ఉంటుందంటే, పరిగెత్తి ట్రైన్ నుంచి కింద దూకితే ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుంది. వీడికి అయోమయంగా ఉంటుంది. అసలు ఎక్కడ పడ్డాను, ఏమయ్యా తెలియదు, స్థితియే తెలియదు. ఇప్పుడు ఆ నలుగురు ఏం చేస్తున్నారు? నీకేం పట్టి? నీ కొడుకు ఎవరికి సంతర్పణ చేస్తున్నాడు, తద్దినాలు పెడుతున్నాడు, ఏం చేస్తున్నాడు, ఎంతమందికి భోజనాలు పెట్టాడు, ఎన్ని కూరలు, ఎన్ని పప్పులు, ఎన్ని గారెలు వేశాడు, ఇదానికి కావాలి. జీవుడికి ఇవేం పట్టలేవు. అప్పుడు వాడి స్థితి ఏమిటంటే, వాడు వెంటనే మర్చిపోతాడు ఇక్కడ ఏం జరిగిందో. కళలు వస్తాయి రోజు, కళ రాదా? వస్తుంది. మెలకు వచ్చిన తర్వాత గుర్తుంటుందా? ఎంతసేపు గుర్తుంటాయి? కొన్ని ఎన్ని రోజులైనా కొన్ని వెంటనే మర్చిపోతాయి. ఆ కళ ఉన్న టైంలో ఎట్లా గుర్తుపెట్టుకొని వెంటనే లేవగానే మర్చిపోయావో, అట్లాగే జీవుడు దేహం విడవగానే వీడెవడు గుర్తుండరు. అమ్మ, నాన్న, అక్క, భార్య, పిల్లలు, ధనము, సమాజం, ఇవేం గుర్తుండవు. ఇంత దానికి ఎందుకు మరి అంత ప్రయాసం? ఆ నలుగురు ఉండాలి. ఏం చేస్తారు ఆ నలుగురు? నిన్ను మోసుకుపోతారు. మోసుకుపోయేది నువ్వు ఉండవు కదా అక్కడ. ఈ చెత్తను ఎవరు తీసుకెళ్తే నీకెందుకు? దానికోసం ఎందుకు ఇంత ప్రయాస? జన గర్వం. నా వాళ్ళు ఎంత మంది మార్బలం, నాకు ఇంతమంది బంధువులు ఉన్నారు, నేను పెళ్లి చేస్తే 1000 మంది వస్తారు, 2000 మంది వస్తారు. వచ్చి ఏం చేస్తారు చెప్పండి? నువ్వు పెట్టింది చక్కగా తిని నిన్ను తిట్టుకొని వెళ్ళిపోతారు. నీది తిని నిన్నే తిడుతున్నారు. నీకు అర్థమవుతుంది. మరి నువ్వేమనుకుంటున్నావు అమాయకంగా?
కానీ విని ఎరగని రీతిలో పెళ్లి చేయాలి. ఇప్పుడు దానికి ఏం చేయాలి? ఉడికిన డబ్బులు వస్తాయి, కోట్ల ఎట్లా వస్తున్నాయి? అన్యాయాలు చేయాలి, అక్రమాలు చేయాలి, మోసాలు చేయాలి, చేసి ఇంత డబ్బు అబద్ధాలు ఆడాలి, ఇంత చేసి డబ్బు సంపాదించి ఈ 2000 మందికి తిండి పెట్టాలి. మొగలో ఒకతను చెప్పాడు, మేస్త్రి, అతను మేస్త్రి ఏమిటట చెప్పడానికి కూడా గుర్తులేదు. ఎన్నో మేకలను కోసాడట, ఇంకేమో కోసాడట, 10 లక్షల రూపాయలు తిండి ఖర్చు పెట్టాడట. ఒక మేస్త్రి చేసిన పని, కొడుకు పెళ్లి చాలా గొప్పగా చెప్పుకుంటున్నాడు. నీ 10 లక్షలకి నువ్వు ఎన్నో సంవత్సరాలు కష్టపడి ఉంటావు, తిన్నవాడు ఎంతసేపు? వాడికి రెండో పూట కూడా ఉండదు, అరిగిపోయింది. నీకేం గొప్ప వచ్చింది? నేను పిలిస్తే ఎంతమంది అయినా వచ్చేస్తారు, మొత్తం ఊరంతా కదిలి వస్తుంది. కదిలి వచ్చి ఏం చేస్తుంది? అందరిలాగా చచ్చిపోవాలి. మరి ఈ అందరూ 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 అనే ఈ భావన ఎంత దాకా నీ తోడు ఉంటుంది. దీనికోసం మనం ఏం చేస్తున్నాము దాన్ని కూడా గుర్తించాలి. దీనికోసము ఏదో పోనీ కాస్త డబ్బు ఖర్చు చేయడం కాదు, అక్కడ జీవితం అనే ముక్తి అవకాశాన్ని అక్కడ ఖర్చు చేస్తున్నాం. అది ముఖ్యం. ధనం పోతే పోయిందేమో, అది అబద్ధం, కల్పితం, అది ఇక్కడ ప్రస్తావన కాదు. కానీ మనం ఏం చేసాము? ముక్తి అవకాశాన్ని అక్కడ ఖర్చు చేసేసి దేన్ని పొందాము? ఏం పొందలేదు ఇంతకీ. ఆ గొప్ప ఎన్నాళ్ళు ఉంటుంది? ఇవాళ ఒకడు గొప్పగా పెళ్లి చేస్తే మర్నాడు ఇంకోటి ఇంతకంటే గొప్పగా పెళ్లి చేస్తాడు. ఆ గొప్పంతా ఏమైంది? దీని ముందు దిగతుడిపోయిపోయింది. అంతేనా? లోకంలో గొప్పకు అంతం లేకుండా పోయింది. మరి దీనికోసం మనం ఏం చేస్తున్నాం? జనగర్వం. నాకు నా పిల్లలందరికీ పిల్లలు, మరి వాళ్ళందరికీ పిల్లలు. పెద్ద గొప్ప ఇది. పంది నీకంటే చాలా ఎఫిషియెంట్ గా 15 మందిని కంటుంది. పందికి ఒక్కొక్క 15 పందికి ఎంతమంది పుడతారు? మళ్ళీ 15. నీకు అంత చేతనవునా? అసలు కాదు. మరి ఈ జనంతో పోల్చుకుంటే పంది గొప్పదా, నువ్వు గొప్పవాడివా? మరి జనగర్వం ఎందుకు? మనుషుల పాపులేషన్ కంటే దోమలు, పురుగు పుట్టలు ఎక్కువ, చాలా గుంపులుగా ఉంటాయి. అప్పుడు వాడు గర్వపడుతున్నాయి అవేమన్నా? జనగర్వం, ధనగర్వం, ఇంకా యవ్వన గర్వం. ఇంకా యవ్వన గర్వం అయితే చెప్పనే అక్కర్లేదు. అందుకే ఈ స్తోత్రం అంతా, భజగోవింద స్తోత్రం అంతా కూడా దాన్ని తిట్టడమే పనిగా పెట్టుకున్నారు శంకర్. ఎందుకు? ఈ రోజు మనం మాట్లాడుకుంటూ ఉంటే ఎవరినో ఆక్షేపణ చేసినట్లు, తిట్టినట్లు కనిపిస్తుంది. సత్యమా కాదా? 16 ఏళ్ల వయసు రాగానే నీకంత అసలేం కనిపించదు. అదొకప్పుడు. ఇప్పుడు 13. టీనేజ్ అంటే ఎంత? 13 to 19 టీనేజర్. ఇంకోటికి ఏమైనా కనిపిస్తుంది అసలు? ఏం కనిపించదు. తల్లి, తండ్రి, ఉచ్చం, నీచం, ధర్మం, అధర్మం, నీతి, అనీతి ఏం కనిపించదు. కళ్ళు నెత్తి ఎక్కుతాయి. ఇక వాడు ఏం చేస్తాడు? ఈ కాలంలో మీరు సోషల్ మీడియా చేసే లీలలు చూస్తే కళ్ళు తిరుగుతాయి. ఏం చూడకుండా ఉంటే చాలా బాగుంటుంది, చూసామంటే అంతే సంగతి. ఆ యవ్వనం వస్తున్నప్పుడు మనిషికి ఆ పొంగు ఎట్లా ఉంటుందంటే వాడికి విచక్షణ కోల్పోతాడు. దీనికి కారణం కూడా ఒకటి ఏమిటంటే 25 సంవత్సరాల దాకా కూడా మెదడులోని కణాలు పూర్తిగా వికసించవు. 25 సంవత్సరాల దాకా పెరుగుతూ ఉంటాయి. ఆ లోపుగా ఉన్న వయస్సులో వాటికి నియంత్రణ శక్తి ఉండదు. అందుకే వాటికి విపరీత జ్ఞానాన్ని ఇవ్వద్దు ఆ వయసులో ఉన్నప్పుడు. ఇస్తే ఏమవుతుంది? వ్యసనాలకు లోనైతే ఆ వ్యసనం నుండి నిగ్రహించుకునే శక్తి ఉండదు. అదే ఆ తర్వాత అయితే, అందుకే డిగ్రీ చదివేదాకా కొంచెం మెచ్యూరిటీ వస్తుందని పూర్వం చెప్పేవాళ్ళు. ఇప్పుడు అట్లా కాదు. ఏమైంది? 13 సంవత్సరాలు ఇంకా చిన్న పిల్లల నుండే అంత విపరీత జ్ఞానాన్ని వాడి బుర్రలో ఏం చేస్తున్నాం? నెడుతున్నాం, కూర్చే ప్రయత్నం చేస్తున్నాం. ఆ విపరీత జ్ఞానాన్ని తట్టుకోలేడు వాడు. ఏం చేసుకుంటాడు అవన్నీ తెలుసుకుని? మా పిల్లలకు అన్నీ తెలుసు అంటున్నా. అసలు ఎంతో ఆనందం తల్లిదండ్రికి. వాడికి సెల్ ఫోన్ ఇస్తే చక్కగా ఆపరేట్ చేసేస్తాడు వాడు.
నిన్ను కూడా మోసం చేస్తాడు దాని వెనుక, నీకు తెలియలేదు. ఇలాంటి విపరీత జ్ఞానాలు బాగా చదివించాలి. ఎప్పుడు ఎల్కేజీ నుండి ఐఐటి కోర్స్ కు ప్రిపేర్ చేయాలి వాడిని. అవసరం లేని చెత్త అంతా వాడి బుర్రలో నెట్టేయాలి. ఆ చెత్త వల్ల వాడు ఏమవుతున్నాడు, ఆ యవ్వన పొంగులో ఏం చేస్తాడో తెలియదు. నీచం లేదు వాడికి, నిగ్రహించుకోలేడు వాడు. అన్ని రకాల వ్యసనాలు, సిగరెట్లు తాగడము, మద్యపానం చేయటము, చెడు తిరగటము, సహవాసాలు, ఇంకా ఇప్పుడు డ్రగ్స్ కొత్త లేటెస్ట్. వాడికి ఏం తెలుస్తుంది? ఈ గర్వంలో ఏదైతే తెలియటం లేదో మొత్తం దేహాన్ని మనస్సుని సర్వనాశనం చేసుకుంటున్నాడో మళ్ళీ వృద్ధాప్యం వచ్చేదాకా కళ్ళు తెరుచుకోవడం అంతే. ఆ ప్రవాహంలో చచ్చిపోయిన చేపలు ఎట్లా ఎప్పుడు వాటికి తెలివి ఎప్పటికీ రాదు. కొన్ని బ్రతుకున్న చేపలు కూడా వాటిని అనుసరిస్తే ఏమైంది, కింద లోయలో పడి తెలుస్తుంది వాటికి. అప్పటిదాకా వాటికి తెలియదు. ముందే ఉంటే రియలైజేషన్ ఎట్లా ఉంటుంది? అక్కడ నుండి తప్పించుకునే ప్రయత్నం చేస్తారు. యవ్వన గర్వం వస్తుంది మనిషికి, ఆ సూచన చేస్తున్నారు. అందుకే కౌమార సమయంగున మనీషా గరిష్ఠుండే పరమ భాగవత ధర్మం అనుష్ఠింపవలే అని ప్రహ్లాదుడు. పసిపిల్లల దగ్గర నుండే వాళ్ళకి విచక్షణ నేర్పించాలి తల్లిదండ్రులు. ఎందుకు? ఒక్కసారి యవ్వన దశ వచ్చిన తర్వాత నా మాట వినటం లేదంటే వినడు వాడప్పుడు. నువ్వు వినే అభ్యాసం ముందు నుండి జయించుంటే, ఫస్టనం నుండి వాడికి చెప్తే వినే వినయము అభ్యాసం చేయించుంటే వాడు యవ్వనంలో కూడా వింటాడు. అది చేయకుండా చిన్నప్పుడేమో గారాభం పేరిటతో వాడికి వసతులు ఇవ్వాలి, వాడిని సుఖ పెట్టాలి, ఏదేదో చేయాలి, వాడిని గొప్పగా చేయాలనుకో నువ్వేమో పిచ్చి చేష్టలన్నీ చేస్తే యవ్వనం వచ్చిన తర్వాత ఆ పిచ్చి చేష్టలే వికృత రూపమై వాడి ప్రవర్తనలో కనిపిస్తాయి. అంతే తప్ప వాడేం సొంతగా ఏం చేయడు. వాడు పిల్లల తప్పు లేదు, తల్లిదండ్రులు ట్రైనింగ్ ఇస్తారు. అక్కడ నేను చాలా సుఖపెడుతున్నాను అనుకుంటా, వాళ్ళకి అది తప్పుగా తోచటం లేదు. సుఖం అంటే నిర్వచనం ఏమిటి? సుఖానికి నిర్వచనం ఏమిటి? దాని పరిధి ఎంత? అది ఆలోచన లేదు అసలు. ఇది చేస్తే సుఖమేమో, ఇది చేస్తే సౌఖ్యమేమో, ఇది చేస్తే వాడు సంతోషిస్తాడేమో. పోనీ అది జరుగుతుందా నీ ప్రయత్నంలో? జరగటం లేదు కదా. ఈరోజు పిల్లలందరూ ఎంత కష్టపడుతున్నారు. మానసిక రోగాలు వస్తున్నాయి వాళ్ళకి. దైహిక రోగాలు ఎట్లాగొస్తాయి? ఎందుకు వస్తాయి దైహిక రోగాలు? ఈ కనే తల్లిదండ్రులు యవ్వన గర్వంలో సిగరెట్లు తాగి, మత్తు పానీయాలు తాగి, డ్రగ్స్ అలవాటు పడి అప్పుడు పిల్లల్ని కంటే ఆ జన్యు కణాలు ఏమొస్తాయి? పుట్టుకుతున్న రోగాలతో పుడతాయి. ఆ శారీరక రోగం ఎట్లాగో తప్పదు. మళ్ళీ నువ్వు పెంచే విధానంలో వాడికి ఎంత చెడు ఫీడింగ్ ఇస్తున్నావు. సుఖము సౌఖ్యం అన్న పేరుతో వాడిని ఎంత చెడగొడుతున్నావు. ఒక మొక్క పెరగాలంటే దాన్ని రక్షించాలి. ఎప్పుడు మరీ చిన్న మొలకగా ఉన్నప్పుడు దాన్ని రక్షిస్తాం. కాస్త పెరుగుతూ ఉన్నప్పుడు దాన్ని ఎట్లా ఉండాలి? అది ప్రకృతి వైపరీత్యాలకు తట్టుకొని నిలబడగలిగిన మొక్క అయితే ఎట్లా ఉంటుంది? గట్టిగా ఉంటుంది. అట్లా కాకుండా నువ్వు తొట్టిలో పెట్టి ఇంటిలో ఒకరు వేస్తే అది ఎట్లా ఉంటుంది? అది ప్రకృతి వైపరీత్యాలకు తట్టుకునే శక్తి దానికి ఉండదు, సహజమైన సామర్థ్యాన్ని కోల్పోతుంది. అట్లాగే పిల్లల్ని ఏం చేస్తున్నారు? ఇట్లా ఏసీల్లో గుట్టిపించి, ఏసీల్లో పెరిగించి, వాడికి అసలు ఏమీ తెలియకుండా అసలు మనిషి పిల్లవాడు చక్కగా పూర్వం ఎట్లా ఉంటాడు అట్లా వదిలేస్తే పాక్కుంటూ ఆడుకుంటూ ఉంటాడు. ఇప్పుడు అయ్యో వాడు పాకితే వాడు మోకాళ్ళు ఇదైపోతాయి. అట్లా పాకకపోతే వాడికి తెలివి ఎట్లా వస్తుంది? ఎప్పుడు అరికాల నుండి కూడా ఈ వెస్టర్న్ కల్చర్ లో డ్రెస్ అది అరికాల నుండి ఇక్కడ దాకా మొత్తం ఇంత టోపీ కూడా పెట్టేసి వాడిని ప్యాక్ చేసేస్తారు. వాడికి సహజంగా వాడి అవయవాలను కదిలించుకోవటం కూడా చేత కాకుండా వాడిని ప్యాక్ చేసి పారేస్తారు. ఇంకా వాడు ఎట్లా సహజంగా పెరుగుతాడు? ఇది సౌఖ్యమా? వాడి సహజ స్థితి నుండి వాడిని దూరం చేయటమా? మనిషి సహజంగానే అన్ని తనకు తాను కదిలించి ప్రయోగం చేసి ఎదగాల్సిన వాడు. నువ్వు బంధిస్తే ఉచ్చ కూడా పోసుకొనివ్వరు వాడిని. డైపర్ పెడితే ఊహించండి మీరు, ఫ్రీగా ఉన్నప్పుడు పోసినట్టు వాడు పోయాడు, అది ఆపి పోస్తాడు వాడు. అప్పుడు ఏమవుతుంది లోపల? మరి తెలిసి కూడా చేస్తున్నారా లేదా?
నువ్వు నీట్గా ఉండాలని వాడిని పాడు చేస్తావా? ఇంకా ఇంకోటి ఏం నేర్చుకుంటాడు? ఇటువంటి వాడు యవ్వనంలోకి వస్తే వాడు తట్టుకోగలడా? అసలు ఆ యవ్వనంలో వచ్చిన పొంగుని, లోపల నుండి వస్తున్న త్రిగుణాల యొక్క వేగాన్ని, బయట సమాజం నుండి వస్తున్న ఒత్తిడులని, ఆ ప్రభావాన్ని తట్టుకోలేక అల్లల్లాడిపోతున్నారు పిల్లలు. దయనీయ స్థితి. రోగాలు వస్తడమే కాక మానసిక రోగాలు వస్తున్నాయి వాళ్ళు. ఎవరు రక్షించాలి? అసలే ఆ జీవుడి ప్రవృత్తి ఆ యవ్వన దశలోకి వచ్చినప్పుడు కామ క్రోధాలతో వేగం ఉంటుంది వాడికి. ఎందుకు? జన్మాంతరంగా వాడు అది అభ్యాసం చేసి వచ్చాడు. దానికి తల్లిదండ్రులు చేస్తున్న తోడ్పాటు. ఇక యవ్వన గర్వంలో తల్లిదండ్రులు, యవ్వన గర్వంలో పిల్లలు. అంతా అయిపోయిన తర్వాత, డ్రామా అంతా ముగిసిన తర్వాత అందరూ రోగిష్ఠులై కూర్చొని అప్పుడు ఏడుస్తుంటారు. నువ్వు సంపాదించిన సంపాదన అంతా ఇప్పుడు ఆ డాక్టర్లకి, హాస్పిటల్ల చుట్టూ పెట్టినా కూడా రోగం ఏం బాగుపడదు, దేహం ఏం బాగుపడదు. ఏం సాధించినట్లు? ఇంతకీ రోగాన్ని కొనుక్కొని రోగాన్ని సరి చేసుకునే ప్రయత్నం. దీన్ని ఇంకా నా అంతటి వాడు లేదు, నాలాంటి భార్య ఎవరికి లేదు. ఇప్పుడు అది కూడా లేదు అనుకోండి, భార్యలు వీర్యలు కూడా లేవు. ఏమున్నాయో మరి. వాడికి అది కూడా తెలియలేదు. కనీసం లౌకిక సుఖాన్ని ఎట్లా అనుభవించాలో ఆ తెలివి కూడా లేదు ఇప్పుడు. ఒకప్పుడు అదన్నా కాస్త ఉండేది, సుఖంలాగా కనిపించేది. ఇప్పుడు అది కూడా లేదు. యవ్వనం అంతా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యి ఏం చేస్తున్నాడు? కంప్యూటర్కి ధారాదత్తం చేస్తున్నాడు. దాని ముందే పడి చేస్తుంటాడు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది, గొప్పగా కనుక్కున్నాడు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నిన్నే పతనానికి తీసుకెళ్లి నిన్ను శాసిస్తుందని నీకు అర్థం కావటం లేదు. న్యాచురల్ ఇంటెలిజెన్స్ నేర్పించాలా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సా? అసలు ఏమైనా గొప్పతనమా ఇది? చెప్పుకోవడానికైనా సిగ్గుగా ఉండాల్సినది గర్వంగా చెప్పుకుంటున్నాడు సైంటిస్ట్. నీ ఇంటెలిజెన్స్ ఏమైంది? ఇప్పుడు నీకు ఆర్టిఫిషియల్ ఎందుకు? అవయవాలని పాడు చేసుకొని ట్రాన్స్ప్లాంట్ చేసుకొని అదేదో గొప్పలాగా చెబుతున్నాడు. అది గొప్పతనమా? పాడు చేసుకోవడం నీ చేతగానితనమా? దాన్ని ట్రాన్స్ప్లాంట్ చేసుకోవడం నీ గొప్పతనమా? అట్లాగే నీ ఇంటెలిజెన్స్ అంతా పోగొట్టుకుని ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డెవలప్ చేసినందుకు చాలా గొప్పగా సాధించానంటే దాని చేతిలోనే చచ్చూరుకుంటావు రేపు. ఇప్పటికే బానిస అయిపోయాడు మనిషి, వెనుదిరిగి రాలేడు. అంత వ్యసనాలకు మనము పిల్లలని దానికి ప్రకోపం చేసి వాళ్ళని అట్లా ప్రేరణ చేస్తున్నాం. అన్యాయం, అమానుష చర్య. సృష్టిలో ఏ తల్లిదండ్రి అంటే పశుపక్షాదుల్లో కూడా తన బిడ్డ పాడైపోవాలని అనుకోరు. మనిషి ఒక్కడే చేస్తున్నాడు ఆ ప్రయత్నపూర్వకంగా. తెలివి లేకపోతే పిల్లల్ని కనకూడదు, పెంచడం చేతగాక. అదేమన్నా బొమ్మ నీ ఇష్టం వచ్చినట్టు ఆడుకోవడానికి దాంతో కొనుక్కున్నా నేను ఏదైనా చేస్తానట? నీకు బొమ్మ కాదు, జీవుడున్నాడు అక్కడ. వాడికి ఒక సంస్కారం ఉంది, వాడికి ఒక లైఫ్ పర్పస్ ఉంది, వాడి జన్మనెత్తడానికి ఒక ఉద్దేశం ఉంది. మాకురు ధన జన యవ్వన గర్వం చేయకు, గర్వపడకు. హరతి నిమేషాత్ కాలస్తర్. నిమిష కాలంలో మొత్తం అంతా పోతుందట. నిమేష కాలం అంటే కనురెప్ప పాటు కాలం. కన్ను మూసి తెరవటం. మూయటం అంటే నిమీలనం, ఉన్మీలనం, నిమీలనం. కన్ను మూయటం, తెరవటం. అంతకాలంలో మొత్తం పోతుంది. ధనము పోతుంది, నీ జనము పోతారు, యవ్వనము పోతుంది. యవ్వనం పోవటం అయితే కనిపిస్తూనే ఉంది మనకి. అప్పుడే జుట్టు నెరిసిందనుకొని కష్టపడిపోయి ఏం చేస్తాడు? హెయిర్ డై వేసేసుకుంటాడు గబుక్కున్నాడు. ఒక్క తెల్ల వెంట్రుక కూడా రానివాడు. సహజంగా 60 సంవత్సరాల తర్వాత తెల్ల వెంట్రుకలు లేకపోతే అసహ్యంగా ఉంటుంది, ఉండాలి. కానీ ఇప్పుడు వీడు 80 ఏళ్ళ దాకా కూడా డై వేసుకుంటూనే ఉంటాడు. ఎందుకు? అది కనిపిస్తే నేను ముసలాన్ని అయిపోయాను భయం వేసి ఇప్పుడే ముసలాన్ని కాకూడదు, ఇంకా యవ్వనంలో ఉన్న ఫీలింగ్ తెచ్చుకుంటాను. జుట్టు కలర్ వేసుకున్నంత మాత్రాన, డై వేసుకున్నంత మాత్రాన యవ్వనం ఉంటుందా? పోనే పోతుంది. జీవసత్వాలన్నీ ఉడిగిపోవు. ముందులాగా నడవలేకపోతున్నాను, ముందులాగా తిరగలేకపోతున్నాను, ముందులాగా వినిపించడం లేదు, ముందులాగా కనిపించడం లేదు, ముందులాగా మాట లేదు, ముందులాగా ఏది లేదు.
కానీ హెయిర్ డై మాత్రం వేసుకుంటాడు, దాన్ని మాత్రం వదిలిపెట్టాడు. తెలుగుందా వీడికి? నిమిష కాలం పట్టింది. నువ్వు అట్లా పుట్టాను లేదో అప్పుడే వయసు ఎంత ఇప్పుడు? 60, 70, 80. చూస్తూ చూస్తూ జీవితం అంతా గడిచిపోయింది. చూస్తూ చూస్తూ గడిచిపోయినా గడిపేశావా? అదే పోయిందా? నువ్వు నెట్టేవా దాన్ని ప్రయత్నపూర్వకంగా? హరతి నిమేషాత్ కాలస్తరం. నిమిష కాలంలో ఎంత టైం పట్టదు దాన్ని చూస్తూ చూస్తూ. మనకేమో 100 సంవత్సరాల జీవితం అనుకుంటాం. ఆ 100 సంవత్సరాలు అనేది చాలా అల్పమైంది జీవుడితో పోల్చి. మనుష్య దేహ పరిమితి 100 సంవత్సరాలు మాక్సిమం అనుకుంటే కూడా మనం చాలా గొప్పగా అనుకుంటాం దాన్ని. కానీ జీవుడుగా వాడి ప్రయత్నాలతో పోల్చి కొన్ని వేల సంవత్సరాలు వేచి ఉంటే మానవ జన్మ వస్తుంది. వీడు వస్తే దాన్ని ఏం చేసి పారేశాడు వీడు? నిమిష కాలంలో పాడు చేసుకున్నాడు. ధన గర్వం ఎట్లా ఉంటుంది? ఎంతసేపు పడుతుంది ధనం అంతా పోవటానికి? కూర్చొని తింటే కొండలైనా అరిగిపోతాయి, కరిగిపోతాయి. ధనం పోతే ఆటోమేటిక్ గా తన పక్కన ఉన్న జనం కూడా పోతారు, యవ్వనం కూడా పోయింది. ఏమి చేతగానిలాగా మిగిలిపోయారు. అందుకే ఇక్కడ కాషన్, హెచ్చరిక చేస్తున్నారు. మా కురు ధన జన యవ్వన గర్వం హరతి నిమేషాత్ కాలసర్వం భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం. ఇది ఈరోజు ప్రవచనంలో మనము ప్రస్తావన చేసుకున్నా, విచారణ చేసుకున్నా, అందరికీ ఎందుకు రియలైజేషన్ తెలియటం లేదు? చాలా గొప్ప ప్రశ్న ఇది. ఇంత మనం శ్రవణం చేస్తున్నాం, మననం చేస్తున్నాం కదా, ఎందుకు అది నిలవటం లేదు? ప్రశ్న వేసుకోవాలి. ఒక మాట చెప్పుంటే ఇప్పుడు లోకంలో ఎట్లాగైతే ఇది గొప్ప అని అనుకోగానే దాన్ని అనుకరిస్తున్నాడు కదా. ఈ కోర్స్ కొత్తగా వచ్చింది, గొప్ప, అందరూ అది జాయిన్ అయిపోతారో లేదా? అటువంటిది ఈ వేదాంతం మీద, ఈ జీవిత సత్యం మీద ఎన్నో ప్రవచనాలు విన్నా కూడా ఎందుకు అది అంటటం లేదు? అంతేముంది నా దగ్గర అది అంటించుకోకుండా ఉండడానికి? అంత స్టబర్న్గా ఏముంది? నూనె రాసుకొని దిగుతున్నాడు, ఇంకేమో అంటుకుంటుంది వాడికి. ఇది బాగా విచారణ చేయవలసిన అంశం. ఎందుకంటే నిమిష కాలంలో సర్వం పోతుంది అని కంటి ముందు అందరినీ చూస్తే తెలుస్తుంది. తన జీవితంలో తనకు వచ్చే అనుభవం కూడా అదే చెప్తాను. ఇప్పుడు తన మనసు నిలవటానికి తను ఏం చేయాలి? ఇది చాలా ముఖ్యమైనది ఒక సాధకుడి. ఎందుకు? సామాన్యుడి దృష్టి ఎట్లా ఉంటుంది? వాడు ప్రవాహంలో కొట్టుకుని చచ్చిన చేప. సాధకుడు కాస్తో కూస్తో ప్రయత్నం చేసే బతికిన చేప. ఆ బతికిన చేప కూడా ప్రవాహ వేగాన్ని ఎదురీదలేక కొట్టుకుపోతోంది. ఆ ప్రవాహ వేగం ఏమిటి? దీన్ని నేను ఎట్లా అధిగమించాలి? అది చాలా ముఖ్యమైన విచారణ, అనుక్షణం చేయవలసింది. ఎందుకంటే ఏ స్థాయి సాధకుడికి ఆ స్థాయి పరీక్షలు వస్తూనే ఉంటాయి. వాడు దాన్ని ఎదురీది తట్టుకోవాల్సింది. దానికి తర్వాత మనకి ఇక్కడ ఏం చెప్తున్నారు? మాయామయం ఇదం అఖిలం హిత్వా. ఇదం, ఇది, ఈ పైన చెప్పినవన్నీ కూడా మాయామయం. అఖిలం అంతా కూడా మాయామయమైన దాన్ని హిత్వా విడిచిపెట్టి ఇప్పుడు ఏం చేయమంటున్నారు? త్వం బ్రహ్మప్రదం ప్రవిశ. ఇక్కడ మనకి ఉపాయం చూపించారు. తిట్టి వదిలేయలేదు పాప. తిట్టి వదిలేస్తే వాడు మాత్రం ఏం చేస్తాడు? ఇప్పుడు ఏం చేయాలో చూపిస్తున్నాడు. ఎప్పుడైనా శాస్త్రమైనా గురువైనా మన తప్పుని ఎత్తి చూపించి ఆ తర్వాత నీకు ఉపాయం చెప్తాడు. దానికి పోయిన వారం ఏం మననం చేశాము? ఆ ఉపాయం చెప్పాలంటే కూడా అడగాలి, ప్రశ్న అడగాలి, పరిప్రశ్న చేయాలని పోయిన వారం మననం చేశాం. తన ప్రయత్నంతో, తన అక్కరతో. అక్కర లేని వాడికి అన్నం పెడితే ఏమవుతుంది? అక్కర లేని వాడికి అన్నం పెడితే ఆకలి లేకుండా అన్నం తింటే ఏమవుతుంది?
ఏమవుతుందమ్మా? అజీర్ణ శక్తి అవుతుందట. అది కూడా శక్తే, అజీర్ణ శక్తి. అట్లాగే అక్కర లేని వాడికి చెప్పేది కాదు ఇది శాస్త్రం. అక్కర ఉన్నవాడికే ఇది చెప్పాలి. అక్కర ఉన్నవాడే తెలుసుకుంటాడు. ఆ అక్కర నీ లోపల ఎంత ఉంది ఇప్పుడు మనం చూడవలసింది. అందరూ ఏమనుకుంటారు? మేము భక్తులం అనుకుంటారు, సాధకులం అనుకుంటారు, జిజ్ఞాసులం అనుకుంటారు, ఏదేదో చేసేస్తున్నామని అనుకుంటారు. ఎంత ఉంది దాని అక్కర? సంసారం మీద మనకి ఎంత అక్కర ఉంది? ఎంత అక్కర్లేదా? ఎంత అక్కర్లేకపోతే సంసారంలోనే పడి ఉంటాం. తెలిసిన తర్వాత కూడా తెలియనప్పుడు ఒక తీరది. చచ్చిన చేప, ఇప్పుడు బతికిన చేప కదా. ఈ బతికిన చేప ఏం చేయాలి? ఎందుకు ఏడవాలి? బయటపడమనే కదా చెబుతోంది. ఇదం మాయామయం. మాయ అవునా? నాదేం తప్పులేదు, ఇది మాయా జగత్తు అని అనుకొని, ఏ దేవుడో ఏ దయ్యమో కల్పించిన మాయ అనుకొని అందులోనే పడుండి నేను కాదుగా చేసింది. ఎవరు చేసింది? ఎవరు సృష్టి, ఎవరో విధాత, ఎవరో దేవుడు చేసింది. ఆ మాయ అంతా ఆయన చేశాడు, మనమేం చేయలేదు అని అనుకొని సాటిస్ఫై కావాలి. దీన్ని హిత్వా, విడిచిపెట్టు, పోగొట్టు. బ్రహ్మపదం ప్రవిశ. ప్రవిశ అంటే ప్రవేశించము. అన్ని శ్లోకాల్లో కూడా లోట్ ప్రత్యయంలో ఒక పదం ఇస్తారు శంకరులు. అంటే ఆదేశం అన్నమాట. గురువు యొక్క ఆదేశము, శాస్త్రం యొక్క ఆదేశము అక్కడ ఒక పదంలో చూపిస్తారు. ప్రవిశ అంటే ప్రవేశించము అంటున్నారు. ఆదేశం ఇది. మొత్తం దీంట్లో మనకు కావాల్సింది ఏమిటంటే ఆ ప్రవిశ పదం. మనకేమి ఆదేశం ఇచ్చి ఇక్కడ హెచ్చరిక చేసి ఆదేశం ఇచ్చి చెప్తున్నారో దాన్ని పట్టుకోవాలి. ఎక్కడికి ప్రవేశ? బ్రహ్మపదం ప్రవేశ. బ్రహ్మపదంలో ప్రవేశించు అంటున్నారు. ఇదం మాయామయం. మాయామయం అంటే ఏ మాయా ఉండగొడుకో చేశాడని అర్థం కాదు, ఎవడో చేశాడని అర్థం కాదు. ముందు మాయా అన్న శబ్దాన్ని బాగా అర్థం చేసుకుంటే దానికి ప్రసిద్ధార్థం ఎట్లాగో శంకరులు ఇచ్చిన నిర్వచనం యామా సా మాయా అన్న. అంటే ఏది లేదో అది మాయా అన్న. కానీ అది ఎంతవరకు వస్తుంది? ఆ నిర్వచనం ఎంతవరకు తనకు ఉపయోగపడుతుందంటే వేదాంతానికి తాను మలుపు తిరగటానికి ఉపయోగపడుతుంది. కానీ నిజ సాధకుడికి అది సరిపోదు. లేనిది మాయ అంటే లేనిదాన్ని ఎట్లా నిర్వచనం చేసి చెప్తాను? లేనిది నిర్వచనం ఏముంటుంది? ఉన్నది అంటే ఒకదానికి, ఒక పదానికి కానీ, ఒక వస్తువుకి కానీ, ఒక విషయానికి కానీ ఒక నిర్వచనం ఇది అని చెప్పగలుగుతాం. లేనిదాన్ని ఏం చెప్పాలి? ఊహను ఏం చెప్పాలి? అది సాధకుడికి స్పష్టత ఉండదు. ఇప్పుడు దాన్నే మనము మాతీతి మాయ, కొలత మాయ. అంటే నువ్వు కొలిచిన కొలత నీ సంసారం. ఇదమని ఇక్కడ పైన చెప్పినవేమిటి? ధనము, జనము, యవ్వనము అని చెప్పబడిన సంసారం ఏదుందో అది ఎట్లాగో మాయ అన్నారు దాన్ని. ఇదం అఖిలం మాయ. ఇది నీ కొలత. ఏం కొలత అంటే ఇందాక మనం ఒక ప్రశ్న వేసుకున్నామే, అక్కర. అక్కర అంటే ఏమిటి? మన భాషలో అది అక్కర, నీ కొలత. నువ్వు దానికి ఎంత విలువనిస్తున్నావు, ఎట్లా కొలిచి తీసుకుంటున్నావు. నీ భ్రాంతికైనా నీ మోహానికైనా ఒక కొలత ఉంటుంది, దానికి ఒక విలువ ఉంటుంది. ఎంత విలువనిచ్చి దాన్ని తీసుకుంటున్నావో అది నీ కొలత. అర్థమవుతుందా? కొలత అంటే నువ్వు కల్పించిన నీ కొలతయే నీ మాయ. ఒక్కొక్కరి భ్రాంతి ఎట్లా ఉంటుంది? పీక్లో ఉంటుంది. ఏం చెప్పిన వాడికి అర్థం కాదు. ఎవరికి? ధన జన యవన గర్వం ఉన్నవాడికి మనం ఏం చెప్పినా అర్థం కాదు. ఎందుకు? వాడి పూర్తి విలువంతా, వాడి జీవితపు విలువంతా దానికి ఇవ్వబడింది కాబట్టి. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ఈ సృష్టిలో మన చుట్టూ ఉన్న ఏ పదార్థమైనా సరే, విషయమైనా సరే, మనుషులైనా సరే, ఏదైనా సరే అన్ని నిర్జీవమైన, డెత్. దాన్ని సజీవం చేయాలంటే నీ ఉనికిని దానికి అరువు ఇవ్వాల్సిందే.
ఉన్నాను అన్న నీ ఉనికిని దానికి ఇచ్చి ఉంది అనాలి. అది పదార్థమైనా, విషయమైనా, జీవిత సంఘటన అయినా, ఏది నువ్వు మాట్లాడినా సరే, చివరికి శాస్త్రమైనా మొత్తం నిర్జీవం. ఇప్పుడు నువ్వేమి ఇవ్వాలి? నీ ఉనికిని ఇవ్వాలి. నీ ఉనికిని ఇవ్వటమే నీ కొలత. అయితే నువ్వు దాన్ని ఎట్లా ఇస్తున్నావు? నీ ఉనికిని నీ ఉనికి సత్యంగా దానికి ఇస్తే అదేమవుతుంది? స్పష్టంగా నీకు ఆత్మతత్వాన్ని తెలుసుకోవడానికి అవకాశాన్ని ఇస్తుంది. నువ్వేం చేస్తున్నావంటే నీ ఉనికి సత్యమైన నీ ఉనికినే అసత్య ప్రమాణంగా ఇస్తున్నావు దానికి. అంటే అది సత్యం, నా ఉనికి సత్యం కాదంటున్నావు. అట్లా ఇస్తున్నాడు, అది గొప్పదంటున్నాడు. తన గొప్పతనాన్ని దానికి ఇచ్చి అది గొప్పదంటున్నాడు. అట్లాగే కదా ధనము, జనము, యవ్వన, గర్వం ఎట్లా వచ్చింది? నీ గొప్పతనాన్ని దానికి ఇచ్చి అది గొప్పది అన్నాడు. ఇందాక ఏమన్నావు? ధనం ఎక్కడి నుండి వచ్చింది? సృష్టించబడింది. అది మనిషి చేత సృష్టి, మనిషి సృష్టి. అది సృష్టిలో ఉన్న సృష్టి కాదు, అది మనిషి కల్పన అన్నాడు. కానీ సృష్టి కూడా ఆ పదం వాడకూడదు. ఇప్పుడు ఏం చేసాం మనం? దానికి ఆ విలువను ఎట్లా ఇచ్చాము? నీ గొప్పతనం అనే ఉనికి గొప్పతనాన్ని దానికి ఇచ్చి అది గొప్ప అన్నాడు. వచ్చిన కష్టం అంతా ఇక్కడ. నిర్జీవమైన ప్రతి పదార్థాన్ని, నిర్జీవమైన ప్రతి విషయాన్ని, నిర్జీవమైన సంసారాన్ని, నిర్జీవమైన ప్రతిదాన్ని జీవింపజేసింది దేని చేత? నీ ఉనికి చేత ఇచ్చి దాన్ని ఇప్పుడు విలువైనది అన్నావు. నీ కొలత దానికి ఇచ్చి అది సత్యం అన్నావు. అందుకది మాయామయమైంది. మాయామయం. మయం అంటే అదే అయి కూర్చుంది. ఇంకా దాని మాయలో కొట్టుకుపోతున్నాడు. ఇంకేమంటాడు దీన్ని? యోగ మాయ, దైవీ మాయ, ఆ మాయ, ఈ మాయ అంటాడు. ఆ పిచ్చి మాయలని నువ్వు కల్పించిన మాయలే. ఇది నాకు విలువైనది కాదు అనుకుంటే ఎట్లా వదిలేస్తాడు ఎవడైనా? తృణీకృతం అంటారు. తృణం అంటే ఏంటి? తృణం అంటే గడ్డిపోచ. తృణీకృతం చేయటం అంటే గడ్డిపోచతో సమానం చేస్తాడు, పీకి పారేస్తాడు. నువ్వు కల్పించుకున్న నీ జగత్తు, ధన, జన, యవ్వన, గర్వాన్నంతా కూడా తృణీకృతం చేయొచ్చు. ఎట్లాగో నువ్విచ్చిన నీ గొప్పతనమే అక్కడ ప్రకాశించి నిన్నే భ్రాంతిలో పడేస్తుంది. ఆ మెరుపు ఎక్కడి నుండి రాలేదు, నువ్విచ్చింది అక్కడ పరావర్తనం అయింది. ఆ పరావర్తనం అవటంలో అది వక్రమైంది. వక్రమైందంటే అర్థమవుతుందా? దారి మరలింది. దారి మరలి నిన్ను దారి మరలించింది. అది నీ నుండే వచ్చిందని తెలియటమే లేదు. ఇంతకీ నువ్విచ్చిన విలువ నీకు అర్థం కాలేదు. మాయామయం ఇదం. ఏది గొప్పది దానికే అది గొప్పగా రాలేదు కదా. నువ్వు ఏదైనా లోకంలో బాగున్నది నిన్ను ఆకర్షిస్తుంది అనుకో, అది బాగుండి నిన్ను ఎట్లా ఆకర్షించగలదు? ఆ బాగుతానికి ఎట్లా వచ్చింది? ముందు పాయింట్ ఏమిటి? అది బాగుంది, నన్ను ఆకర్షిస్తుంది. ఏదైనా షాప్కి వెళ్ళాం, ఒక వస్తువు నచ్చింది, కొనుక్కోలేక తిరిగి వచ్చేసాం. అదేం చేస్తుందమ్మా? ఇంకా అదే ధ్యాస, మళ్ళీ డబ్బు పోగు చేసుకొని అది కొనుక్కొచ్చేదాకా. ఇది కెలికింది నన్ను. అంటే ఆకర్షణ కృషి చేసింది, నీ స్మృతిలో దూరింది, నిన్ను కెలుగుతూ కూర్చుంది. అది బాగుంది. ఆ బాగుందన్న పదార్థం నువ్వు చూడక ముందు కూడా అక్కడే ఉంది ఆ షాప్ లో. కానీ అప్పుడు నిన్నేం అనలేదు. అది నిన్ను ఎప్పుడు ఆకర్షించి నిన్ను కెలికింది? నీ బుర్రని, నీ మనస్సునంతా చూసినప్పుడు కాదు, నీ బాగు అన్న లక్షణాన్ని దానికి ఇచ్చేసి ఇది బాగుంది అన్నావు అంతే. అంతదాకా అది ఏం అనలేదు, అసలు అక్కడ పడుంది అంతే. ఇప్పుడు అదేమైంది? నీ లోపలికి దూరి నిన్ను కెలికి పెట్టింది. అది సాధించేదాకా వదిలిపెట్టలేదు. ప్రతిదీ అంతే, అట్లాగే చేస్తోంది. నీ లోపలికి దూరి నిన్ను కెలుకుతుందని అనుకున్నవి ఏవైనా సరే, నువ్వు దానికి నీ ప్రకాశాన్ని ఇచ్చి బాగుంది, బాగాలేదు, కావాలి అన్న దాన్ని ఇస్తే అప్పుడు అది నీ లోపలికి వస్తుంది. నీ అనుమతి లేకుండా నీ లోపలికి వస్తున్నది. రాగలదా? రాలేదు. నువ్వేం చేస్తున్నావు? నీ మాయని, నీ మాయ అంటే నీ కొలత, మాయ అంటే కొలత, నీ కొలతను అక్కడికి ఇస్తున్నా. ఇచ్చి నీ విలువనిచ్చేసి అదే నాకు విలువైందన్నా. నీ విలువ నీకు ఇంకా గుర్తింపులో కూడా లేదు. ఇంకా ఎంత అల్పుడైపోయాడు మనిషి.
ఒక జడ వస్తువుకి చేతనమైన తన విలువనిచ్చి చేతనత్వాన్ని జడం చేసి దాని వెంట వెంపర్లాడుతున్నారు. ఇది మాయామయ జగత్. ఎట్లా వచ్చింది? ఇప్పుడు అడుగుతాడు అమాయకంగా, ఎట్లా వచ్చింది ఇదంతా? ఎవరు పెట్టారు ఈ సంసారం? ఇప్పుడు అడుగుతాడు అమాయకంగా. ఇప్పుడు ఎవరు దొరకపోతే ఎవరుంటారు? హిందూ ధర్మంలో మంచి వెసులుబాటు ఏమిటో తెలుసా మీకు? ఏదైనా ఆయన మీద నెట్టేయచ్చు. కనిపించడు, వినిపించడు. ఆయన చెప్పేది మనకు అర్థం కాదు, ఆయన చెప్పే గుణపాఠము మనకు అర్థం కాదు, ఆయన వేసే శిక్ష మనకు అర్థం కాదు. ఏదో ఒకటి ఆయన మీద నెట్టేస్తే వాడుంటాడు అట్లాగూ. లెక్క రాస్తారన్న తెలివి ఉంటే ఎందుకు చేస్తాడు ఇదంతా? ఆయన చక్కగా ఒక గర్భగుడిలో కూర్చోబెడితే ఏమవుతుంది? పడుంటాడు అట్లా. ఉంది నువ్వు శిలవే అనాలి, మనం శిలం చెయ్యాలి, నువ్వు జడం అనాలి. అక్కడ కూర్చో, నేనే వచ్చిపోతా అప్పుడప్పుడు. వచ్చి ఏం చేస్తా? నేను చేసినవన్నీ, నా చెండాలపు చేష్టలన్నీ నీకు తెలియకుండా నీ కళ్ళకు కూడా గంతలు కట్టేస్తానంటాడు. ఆయనకి ఏం చూడలేడు అనుకుంటాడు. చక్కగా బాగా నేర్చేసుకున్నారు. ఇది భక్తి, పుణ్యం, పుణ్యకర్మ. ఇప్పుడు తన ఊహ చేత తన ఉనికిని, తన చైతన్యాన్ని ప్రతిదానికి ఇస్తున్నారు. సృష్టిలో జడ వస్తువులు ఎందుకున్నాయి, చేతన ప్రాణులు ఎందుకున్నాయి? ఈ తేడా మనకు కనిపిస్తుంది కదా. తానేమో చైతన్య స్వరూపం, కదలిక ఉంది, లోపల స్ఫురణ ఉంది, తెలుస్తోంది. ఇంకొక చైతన్య స్వరూపం కనిపిస్తుంది, ఇంకొక జడ స్వరూపం కనిపిస్తుంది. ఇప్పుడు పోల్చుకో నువ్వు. చైతన్య స్వరూపం ఏమో చెరప్రాణిలాగా మనకు కనిపిస్తున్న స్వరూపాలు, జడ స్వరూపాలేమో ఇనానిమేట్, జడంగా కదలలేకుండా కనిపిస్తున్న స్వరూపాలు. రెండూ నీకు దృశ్య రూపంలో కనిపిస్తున్నాయి. ఈ దృశ్య జగత్ అంతా ఉపమానం, మన ప్రతి క్షణము మన విచారణకు ఉపయోగపడేది. చూసి చెప్పు. ఇప్పుడు పశుపక్షాదులన్నింటినీ చేతనంగా నువ్వు చూస్తున్నావు కదా, వాటిలో తేడా ఏమిటి? ఈ జడ వస్తువులో తేడా ఏమిటి? వాటికి అవి కదిలినంత మాత్రం చేత చైతన్యం అవుతుందా? మన ముందున్న చెరప్రాణులన్నీ మన ముందు కదులుతున్నాయి గనక మన చైతన్య స్వరూపం అంటున్నాం. అంత మాత్రం చేత చైతన్యం అవుతుందా? జడం కదలలేనంత మాత్రం చేతనే జడమైందా? దీని మీద బాగా విచారణ ఎట్టాలంటే, ఇప్పుడు ఒక ఉపమానం, ఫ్యాన్ తిరుగుతోంది. తిరగలిగినంత మాత్రం చేత అది జడ స్వరూపమా, చైతన్య స్వరూపమా? అవును, తిరుగుతుంది కదా, కదలిక ఉంది దానికి. మనం ఇది ఒక భౌతిక వస్తువుతో పోల్చి మాట్లాడుతున్నాం కదా. ఇంకొక ఉపమానం, ఇప్పుడు నీ ముందు ఇంకొక మనిషి ఉన్నాడు. తిరగగలిగినంత మాత్రం చేత వాడు మనిషి, చీమ ఉందనుకున్నాం, పోనీ మనిషిని అంటే వాడు అభిమాన పడతాడు, మళ్ళీ మనిషిని తీసుకురావద్దు. ఒక చీమ కదులుతోంది, అది చైతన్య స్వరూపం అని నువ్వు ఎట్లా చెప్పగలుగుతున్నావు? ఫ్యాన్ కూడా కదులుతుంది పాపం. ఈ రెండు దాంతో పోల్చి మాట్లాడావు, కానీ రెండింటినీ చెప్పడానికి నీ చైతన్యమే ఆధారం అని నీకు తెలియటం లేదు. ఆ చైతన్యంగా కదులుతున్న చైతన్య స్వరూపం కూడా దాని చైతన్యం చూసి నువ్వు చెప్పటం లేదు, నీ చైతన్యాన్ని ఆపాదన చేసి చెప్తున్నా. ఇది జడము అనాలన్నా నీ చైతన్యం ఆపాదన చేసి ఇది జడం అంటున్నావు. అంటే రెండింటి చేతనత్వము అచేతనత్వము కూడా నీ చైతన్యంతో పోల్చే గాని వాటికి ఏమీ లేదు అక్కడ. ఎందుకు? రెండింటికి ఇచ్చిన కొలత నీ కొలత, నీ మాయ. అది నీ మాయనిస్తేనే అది చైతన్య స్వరూపం అని నువ్వు గుర్తిస్తావు, నీ మాయనిస్తేనే అది జడమని నువ్వు గుర్తిస్తావు. ఇప్పుడు ఆ రెండు వస్తువులకి, ఆ ప్రాణికి గాని ఆ వస్తువుకు గాని ఏమీ అక్కడ స్వతసిద్ధమైన చైతన్యం లేదు. సృష్టిలో దేన్ని చూసి ఇది అని, ఇదమిత్తమని, దీన్ని ఇట్లా ఉంది అని చెప్పాలన్నా నీ చైతన్యం యొక్క గుర్తింపులోనే చెప్పగలవు గాని అది అక్కడ లేదు లేదు లేదు. దాని రూపంలో అది అక్కడ లేదు, నీ గ్రహింపు రూపంలోనే ఉంది అది అక్కడ. ఇది చాలా గొప్ప విశేషము మన రచనలో ట్విస్ట్. మనం ఏమనుకుంటామంటే అది ఉంటే నేను గుర్తిస్తున్నాను అని అనుకుంటాం, తప్పు. నువ్వు గుర్తిస్తే అది అక్కడ ఉంటుంది. అంటే మన అభ్యాసం, పూర్తి అభ్యాసం ఏమిటంటే ఇంద్రియముల ద్వారా మనం చేసిన అభ్యాసం రివర్స్ లో చేశాం. ఇది బ్రహ్మపదం. తనకి ఎదుగుట అన్న అధిరోహణ.
పద్యతే అంటే ఆ స్థానాన్ని అధిరోహించదు. ఇట్లాగూ నువ్వు వేటితో ఇన్నాళ్ళు తిరిగాడేవో, నీ జీవితం అంతా, ఇంతదాకా తిట్లు తిన్న మన జీవితం అంతా దేంతో తిరిగాడిందో వాటన్నిటికీ కూడా ఇదమిత్తం అనే రూపం, ఇదమిత్తం అంటే ఇది ఇట్లాగు అన్న రూపం లేదు, సత్యం కాదు. ఇదంతా మనం భ్రాంతిలో ఊహించుకునేది. నీ గ్రహింపులో నుండే అవి అక్కడికి వచ్చి పరావర్తనమై కనిపిస్తుంది. నువ్వు ఎట్లా చూస్తే అట్లా. ఇది తన ఎదుగుదలను తాను గుర్తించిన వాడే చెప్పగలరు, చేయగలరు. యథా దృష్టి తథా సృష్టి. నీ చుట్టూ ఉన్నవి ఏవి నీకు కనిపించాలన్నా ముందు మనం గుర్తింపుకు రావాల్సింది ఏమిటంటే, నా ఉనికిని నేను గుర్తిస్తూ ఉన్నాను. అది జరుగుతూ ఉంది, నిత్య నిరంతరం. అది ఉనికిని గుర్తించుకునే నేను ఉన్నాను అన్న స్మృతిలో ఉన్నాను. ఈ స్మృతిని బయటికి పరావర్తనం చేసి చూస్తున్నా. అంతకంటే జగత్తులో ఇంకేం లేదు, సృష్టిలో ఇంకేం లేదు, లోకంలో ఇంకేం లేదు, ప్రపంచంలో ఇంకేం లేదు. పదం మార్చి చెప్పినా సరే అంత నీ గ్రహింపే బయటంతా కనిపిస్తుంది. ఇది బ్రహ్మపదం. నాళ్ళు నువ్వు చూసినదంతా కూడా ఇప్పుడు తిరగదిప్పి చూడు. అప్పుడేమనుకున్నాం, బయట నుండి లోపలికి వస్తుంది, బయట నుండి లోపలికి వస్తుంది, బయట నుండి లోపలికి వస్తుంది, బయట నుండి దృశ్యం లోపలికి వస్తుంది, బయట నుండి శబ్దం లోపలికి వస్తుంది, బయట నుండి స్పర్శ తెలుస్తుంది, బయట నుండి రుచి తెలుస్తుంది, బయట నుండి వాసన తెలుస్తుంది అనుకున్న నీవు ఇప్పుడు దానికి ఆధారమై నీవే ఆ చైతన్యత్వాన్ని దానికి ఇస్తున్నావు. నీ గ్రహింపును అక్కడికిస్తే అది అక్కడ పరావర్తనమై రూపాంతరం చెంది మేనిఫెస్ట్ అయి కనిపిస్తుంది. ఈ దృష్టితో చూడు ఇప్పుడు లోకాన్ని. ఇది బ్రహ్మపదం. బ్రహ్మపదం అంటే ఎదుగుట. మనిషి మానుష జ్యోతిని గుర్తించి జీవితాన్ని గడపటం, మానుష జ్యోతిని గుర్తించి ప్రయోగించి బ్రతకటం. ఇది మనిషి తేజస్సు. ఇందాక గుడ్డివాడిలాగా బ్రతికిన వీడు ఇప్పుడు ఏం చేయాలి? నీ మానుష జ్యోతిని గుర్తించి. మానుష జ్యోతి ఇంద్రియ తేజం, మలినము చేసని మనుజుని దోషం. ఇంద్రియ తేజం అంటే మనం ఇంద్రియముల ద్వారా ఇవి గుర్తిస్తున్నాం, చాలా తేజోవంతమైన మనకు అర్థమైంది. ఇంద్రియానికి తేజస్సు ఏమిటి? మానుష జ్యోతి అంటే నీ కొలతలో వెలుగుతుంది అది. నీ కంటికి చూపు అనే ప్రక్రియ ఇదంతా బయట దృశ్యాన్ని గ్రహించడానికి లేదు. నీ కొలతని ప్రకాశింపజేసి అక్కడ నిలవటానికి ఉంది. మాయామయమైన దాన్ని మానుష జ్యోతి చేయకు. అంటే మాయామయమైంది ఏం చేసింది? నిన్ను భ్రాంతిలో పడేసింది. నీ ఇష్టాన్ని, నీ కోరికని దానికి ఇచ్చి అది నాకు కావాలి అని ఇంతసేపు నిన్ను కెలికింది. ఇప్పుడు ఆ కెలికిందే ఏం చేస్తుందంటే నీ కోరికని నీకు ప్రకాశింపజేస్తుంది. అంతే. నీ గొప్పతనం అనే కోరిక నీకు ఏదుందో అది నీకు ప్రకాశిస్తే అక్కడ లేదు ఇక్కడే ఉంది, అక్కడ లేదు ఇక్కడే ఉందని ప్రతి దాంట్లో తెలుసుకుంటాడు. ఇంతకాలం చేసిన ప్రయోగము, ఇంతకాలపు జీవితం అంతా కూడా తన పరంగా చేయటం, ఇదే సాధన జీవితం. సాధన అంటే ఏమిటో ముక్కు మూసుకొని తపస్సు చేయటం కాదు. నీ ప్రయోగము, నీ దేహము, నువ్వు చేస్తున్న గ్రహింపులు, ఈ గ్రహింపులన్నీ కూడా బయటి నుండి వచ్చి నిన్ను కదిలించటం కాదు, నీవే వాటికి చేతనత్వాన్ని ఇస్తున్నావని గుర్తిస్తే అప్పుడు ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు కోరిక తీరకపోతే మనిషికి ఎంత అశాంతి ఉందా లేదా? కావాలనుకున్నాడు, ఇంక ఏం చేసినా అది రాలేదనుకోండి, డబ్బున్నా సరే పొందలేకపోతున్నాడు, పేరు ప్రతిష్టలు కూడా దానికి ఉపయోగపడటం లేదు, ఏం చేసినా కూడా ఆ కోరిక తీరటం లేదు. ఆ కోరిక వీడిని ఎట్లా ఉంటుంది? లోపల తొలుస్తుంది. ఈ తొలుస్తున్న దాన్ని ఎట్లా తప్పించుకోగలడు? ఎన్నో విషయాలు డబ్బు చేత సాధించలేని ఉన్నాయి లోకంలో, ఉంటాయా లేదా? ఉంటాయి. అన్ని కోరికలు డబ్బుతో తీరవు. అటువంటి దాన్ని ఇప్పుడు నువ్వు తృప్తిపరచాలంటే ఏం చేయాలి? ఒక నిజాన్ని గుర్తించాలంతే. ఏమిటది? అది నాకు కావాలన్నది నా ప్రకాశాన్ని ఇచ్చినందువల్ల. ధిక్ అంటే పోయింది, అక్కర్లేదంటే పోయింది. ఇక నిన్ను తొలగటం లేదు, నిన్ను కెలకటం లేదు, నిన్ను చిలకటం లేదు, దానికి ఉనికే లేదు, వదిలేస్తే లేదు. ఎట్లాగో మంచి ఉపమానం స్వామివారు చెప్పేది. ఎట్లాగో మాంసం తినేవాడికి ఒక మాంసపు జగత్తు ఉంది. వాడికి ఏం కావాలి?
మాంసంతో ఏదో ఒక రకమైన వంటకం చేసుకోవాలి. మంచి క్వాలిటీ మాంసం కావాలి, దానికి డబ్బు కావాలి, దానికి వెళ్ళి తీసుకొచ్చేవాడు కావాలి, అది సరిగ్గా తీసుకురావాలి, సరిపడా తీసుకురావాలి, దాన్ని సరిగ్గా వండాలి, వండేటప్పుడు భార్యకి వండే విధానాన్ని చెప్పాలి. ఇవన్నీ కోరికలే కదా. ఎందుకు తినాలనుకున్నాడు అంతే. ఇదంతా జగత్తంతా తనకు వచ్చేసింది. ఆ తర్వాత ఇది వద్దనుకున్నాడు. ఈ జగత్తంతా ఏమైంది? లయం యాతి, సర్వం లయం యాతి. మొత్తం అంతా ఎక్కడికి పోయిందో పోయింది. ఇక్కడికి ప్రయాసమే లేదు, అయిపోయింది. చాప్టర్ క్లోజ్. లేకపోతే ఎంత అశాంతి అనుకున్నప్పటి నుండి కెలుకుతూనే ఉంది బుర్రలో. ఆ కెలకటాన్ని ఎట్లా తీసేయగలిగాడు? కేవలం నాకు కావాలి అన్న నా కోరిక ప్రకాశాన్ని దానికి ఇస్తే అది అంతసేపు నన్ను ఆడించింది, దుమ్ము దులిపి వదిలేసింది. అంతేనా? ఎంత అలసట వస్తుంది ఒక్కసారి మీరు ఆలోచించండి. ఒక కోరిక కోరి దాన్ని తీర్చుకునే లోపల లౌకికమైన మనిషి ఎంత అలసటను పొందుతున్నాడు. ఏదైనా సరే ఒక చోటుకు వెళ్ళాలి, అక్కడ ఎంజాయ్ చేయాలనుకుంటాడు. ఊరికేనే అవుతుందా? దానికి తనని తాను చైతన్యవంతం చేసుకోవాలి, కావలసిన వనరులన్నిటినీ కూర్చుకోవాలి. ఏం కావాలి? వెళ్ళాలంటే కారు కావాలి, పెట్రోల్ కావాలి, డబ్బు కావాలి, దానికి అక్కడికి వెళ్తున్నాం కాబట్టి తగిన బట్టలు వేసుకోవాలి. ఇంత జగత్తు దాని వెనుక వస్తుంది. ఇవన్నీ కూర్చుకొని చేసి అక్కడికి తిరిగి వచ్చి పోనీ తిరిగిన సంతోషం తృప్తి ఏమైనా మిగులుతుందా? ఉండదు. వీటన్నిటికీ పడిన ప్రయాస అలసిపోతుంది. తన దేహం మనస్సు అన్నీ అలసిపోయింది. అదేదో బుద్ధి ముందే ఉండుంటే, వెళ్ళక ముందే ముందు బుద్ధికి బుద్ధి చెప్పుంటే ఏమయ్యేది? ఈ అలసట ఉండదు కదా. జీవితం అంతా అలసట. అలసిపోయి 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 ఏం చేస్తున్నాడు? పోనీ విశ్రాంతిని కోరుతున్నాడు, కానీ విశ్రాంతి తీసుకోలేకపోతున్నాడు. ఎందుకు తీసుకోలేకపోతున్నాడు చెప్పండి? కావాలనేదేమో ప్రశాంతత, విశ్రాంతి, కానీ తీసుకోలేడు. ఎందుకు? ఏమిటంటే భ్రాంతి ఇక్కడ. అది నిన్ను ఆకర్షిస్తుంది అనుకోవటం కాదు. నేను దానికి ప్రకాశాన్ని ఇచ్చి ఆకర్షింపబడుతున్నాను అంతే. దాన్ని తీసుకుంది నేను, నా బుర్రలో పెట్టుకుంది నేను, అందుకని నన్ను కెలకగలుగుతుంది. అదే తిరుగుతుంది బుర్రలో, అది తిరగదు. అది రాదు నీ దగ్గరికి. నువ్వు తీసుకోకుండా అది రాదు నీ దగ్గర. అంటే నీ గ్రహింపులోకి నువ్వు తీసుకొని లోపల స్థానం ఇస్తే అది నిన్ను కెలుకుతోంది. ఒక్కసారి అదెవరు నన్ను కెలకటానికి అని దాన్ని వదిలేస్తే, నీ గ్రహింపులోకి దానికి స్థానం ఇవ్వకపోతే అది లేదు అసలు సృష్టిలో. ఉందా? వదిలేసిన వాడికి మాంసపు జగత్తు ఉందా? ఎన్ని రకాల మాంసాలు ఉంటాయో వాడికి ఏమైనా కావాలా? ఎక్కడ దొరుకుతాయో వాడికి ఏమైనా కావాలా? దాని ఖరీదు ఎంతో వాడికి కావాలా? ఏది అక్కర్లేదు వాడికి. ఎట్లా వండాలో వాడికి తెలియాలా? అక్కర్లేదు. దాని రుచి ఎట్లా ఉందో వాడికి కావాలా? తిన్న తర్వాత వాడికి పొట్ట ఎంత కష్టపడుతుందో వాడికి తెలుసా? అవసరమా? లేదు. ఇవేవి లేవు వాడికి. ఒక ఉపమానం ఇది. మన జీవితంలో మనం చేసే ప్రయత్నాలన్నీ కూడా మొదటి నుండి మనం తిడుతూ వస్తున్న మూఢమతి అని మనం తిడుతూ వస్తున్న మన కూర్పులన్నిటిలో ఇదే ప్రయోగం, ఇదే ఉపమానం. నువ్వు కావాలంటున్నావు, నీ కోరిక ప్రకాశాన్ని దానికి ఇస్తున్నావు. దానికి స్వతసిద్ధమైన ప్రకాశం లేదు. సృష్టిలో స్వతసిద్ధమైన ప్రకాశం ఉంది నాకొక్కడికి, ఇంకెవరికి లేదు. చైతన్యంగా నీకు కనిపిస్తున్న చేతన ప్రాణులకు కూడా లేదు. నువ్వు ఉందంటే ఉంటాడు, లేదంటే లేడు. నీ విశ్వంలో వాడికి ప్రవేశాన్ని ఇచ్చి నీ లోపలికి వాడిని తీసుకుంటే వాడు ఉన్నవాడు, లేకపోతే సృష్టిలో ఎవరు లేరు. ఎంతమంది నీ పరిధిలోకి తీసుకోగలవో, నీ పరిధిని ఎంత విస్తరింపజేసుకుంటే అంతమంది నీ లోపల ఉంటారు. అన్ని విషయాలు నీ లోపల ఉంటాయి, నిన్ను కలుగుతుంటాయి. అది లేకపోతే అసలు లోకంలో జనాభా ఎంత? 170 కోట్లు. ఎవరు చెప్పారు? నువ్వు తెలుసుకుంటే నీకు తెలుసు, నాకు తెలియదు. ఎందుకు తెలియదు? నేను తెలుసుకోలేదు కాబట్టి, నాకు అక్కర్లేదు కాబట్టి. ప్రతిదీ అంతే. 170 కోట్ల ప్రజలు ఉన్నారంటే నీకేం ముఖతా పరిచయం లేదు. సెన్సెక్స్ ప్రకారం వాళ్ళు చెప్తే నువ్వు నమ్మేస్తావు, అంతే కదా. అంతే. ఉన్నారా లేరా వాళ్ళు ఈ సృష్టిలో? అసలు నీకు ఎంతమంది తెలుసు? బై పర్సన్ 1000, 10,000 తెలుసా? 10,000 మంది బై పర్సన్. నీకు పర్సనల్ గా తెలుసా? తెలియదు. ఎంతమంది తెలుసుంటారు? మహా అయితే 50 మందేనా? చాలా చిన్నదైతే. నీ పరిధి చిన్నది. 50 మందిని నువ్వు జీవింపచేస్తే 50 మంది ఉన్నారు. నీకు అంతే సత్యం. 170 కోట్ల మంది లేరు ఇక్కడ.
ఎప్పుడున్నారు? నువ్వు వార్తలు వింటే, వాళ్ళు ఈ క్యాలిక్యులేషన్ చెబితే అప్పుడు ఉంటారు, లేకపోతే లేరు. ఈ 50 మందిని కూడా వదిలిపెట్టి నిద్రపోయినప్పుడు ఉన్నారా? ఒకడన్నా ఉన్నాడా? నీ పక్కకున్న నీ మగుడు ఉన్నాడా? నీ పక్కన ఇటు పక్కన ఉన్న పిల్లలు ఉన్నారా? వాళ్ళు కూడా లేరు. ఇప్పుడు నీ లోపలికి నువ్వు ఉపసంహారం చేసుకుంటే, వెనక్కి తీసుకుంటే నీ ఇంద్రియ గ్రహింపుని, ఇంకెవరున్నారు? ఏముంది? అంతే. ఇదే సత్యం. ఆయన కూడా ఎవరు లేడు, నువ్వు ఒక్కడే ఉన్నావు అంతే. ఈయన ఎవరు లేరు అక్కడ. పోనీ ఆయననే గుర్తు చేసుకుని పడుకుంటున్నావా? పడుకోవడం అంతే. ఇంకా కళ్ళు మూసుకుంటే ఎవరు లేరు, భగవంతుడు లేడు, ఎవరు లేడు. నేనున్నానన్న స్మృతి ఉంది కనుక నేనున్నాను, మళ్ళీ లేస్తున్నావు వీరుడిలాగా. ఆయన అని నువ్వనే, ఆయనే నువ్వు. తత్వమసి అదే నీవు అంటుంది శాస్త్రం. ఆయనను ఎవరిని గొప్పగా అనుకుంటున్నావో అదే నీవు. నీ నిజ స్వరూపం అది. ఆ తర్వాత నెమ్మదిగా లేచిన తర్వాత నేను ఫలానా మనిషిని, నేను ఫలానా, నాకు ఈ డ్యూటీస్ ఉన్నాయి అని అనుకోవాలి. అప్పుడు అనుకుని వాటన్నిటిని నెమ్మదిగా లైట్లు ఫ్యాన్లు వేసుకొని గదినంతా ఏర్పాటు చేసుకున్నట్లు ఇవన్నీ గ్రహింపులోకి తీసుకొని అప్పుడు ఉన్నాయని అనాలి. ఇప్పుడు 170 కోట్ల మంది ఉన్న ఈ ప్రపంచం లేదు. ఎన్ని దేశాలు ఉన్నాయి తెలుసు? 193 దేశాలు ఉన్నాయట. అవి లేవు ఇక్కడ. 193 దేశాలకు వెళ్ళటానికి ట్రాన్స్పోర్ట్ లో మనం వెళ్ళే రైళ్లు, బస్సులు, విమానాలు, షిప్లు ఏవి లేవు. ఉన్నాయా నీ గ్రహింపులో? లేవు. నువ్వు తెలుసుకుంటే, తెలుసుకోకపోతే అంటే ఈ లోకం అంతా కనిపిస్తున్నదంతా కూడా నీ దర్శనంలోకి నువ్వు తీసుకుంటే లోకమైంది. నువ్వు ప్రవేశిస్తే విశ్వమైంది. నువ్వు దాన్ని నీలో విస్తరింపజేసుకుంటే ప్రపంచమైంది. నిజానికి అదేది లేదు. నీ లోపలికి నువ్వు ఉపసంహారం చేసుకుంటే నిన్ను కెరికి నీ భాషలో సతాయించేది ఏది లేదు. ఉందా? లేదు. ఈ సత్యమే మాయామయం ఇదం అఖిలం చిత్వా. దీన్ని ఇంతకాలం నువ్వేం చేసావంటే నీ కొలతలోనే మాయామయంగా తీసుకున్నావు. దేన్ని? ధన జన యవ్వన గర్వాన్ని, దీన్ని అంటే నీ సంసారం మొత్తాన్ని మాయామయం చేసుకున్నావు. ఇప్పుడు దీన్ని వదిలిపెట్టి దీంట్లోనే నువ్వు ఎట్లా బ్రహ్మపదం ప్రవేశ, నువ్వు ఎదిగేటట్లు ప్రవేశించి ఇప్పుడు కూడా మళ్ళీ ఏం చేస్తాము? మన ఇంద్రియ గ్రహింపు ద్వారా వీటన్నిటినీ తీసుకొని బ్రహ్మపదమును పొందాలి. అంటే నేను చూసేది దృశ్యం కాదు, నేను చూసేది ఏమిటి? నా దర్శన స్వరూపం. దర్శనం సత్యం, దృశ్యం కల్పితం. అర్థమైందా? అయినా కాలాగా మళ్ళీ చెప్పాను. దృశ్యం ఉంది, నువ్వు నీ లోపలికి ఎట్లా వచ్చింది? నువ్వు క్యాప్చర్ చేసావని మామూలు భాష, సైంటిస్ట్ భాష, ఐ క్యాప్చర్స్ ది ఇమేజ్ అన్నారు. క్యాప్చర్ చేయటం అంటే నేనేం చేశాను? మామూలుగా కంటితో పోల్చి నేను చూచాను అన్నారు. చూడటమే క్యాప్చరింగ్ అంటున్నారు. చూస్తున్నప్పటికీ కూడా దాన్ని ఇట్లా చూస్తూ వేరే ఏదో ఆలోచిస్తున్నావు. అక్షరాలు ఉంటాయి అక్కడ, కానీ నీ ఆలోచన వేరే దాని మీద పెట్టినప్పుడు నీకు చదువు వచ్చినప్పటికీ కూడా, ఆ భాష తెలిసినప్పటికీ కూడా నువ్వు అది చదవవు. ఎందుకట్లాగు? నీ గ్రహింపులోకి తీసుకోలేదు. కన్నైతే చూస్తుంది ఆ దృశ్యాన్ని, నీ గ్రహింపులోకి తీసుకోలేదు. అంటే దానికి సత్యత్వం ఎప్పుడు వస్తుంది? ఉండుట అన్న ఉనికి ఎప్పుడు వస్తుంది? నీ గ్రహింపులోకి తీసుకుంటే వస్తుంది, లేకపోతే రాదు. అది దర్శనం. నీ గ్రహింపేమో దర్శన స్థానం, అదేమో దృశ్యం, ఇమేజ్. అది ఆబ్జెక్ట్, నువ్వు సబ్జెక్ట్. అర్థమవుతుంది? ఇప్పుడు ఏ ఆబ్జెక్ట్ కూడా సబ్జెక్ట్ అనే ఎంటిటీ లేకుండా ఆబ్జెక్ట్ కి ఎంటిటీయే లేదు. నువ్వు ఉండి నీ గ్రహింపులో తీసుకుంటే అది వస్తుంది. టీవీ సీరియల్ చూసి మతి పాడైపోయింది అని అన్నావు అనుకో, ఎప్పుడు అయింది అది? డీప్గా పోతే అంటే ఏం చేస్తావు? దాన్ని డీప్గా పోవాలంటే నిమగ్నం అవ్వడంలో ఏం పెట్టావు అక్కడ? నీ మనస్సు అంటేనే నీ గ్రహింపు. నీ గ్రహింపుని దానికి ఇచ్చేసి మొత్తం నీ ఉనికి తేజస్సునంతా, ఉనికి సచ్చిదానంద స్వరూపం అని చెప్పబడి దాన్ని అంతా కూడా దానికి ఇచ్చేసి దూరి
ఇప్పుడు అది నిన్ను కిరికింది, సతాయిస్తోంది, అదవుతుంది, ఇదవుతుంది, సంసారం కష్టంగా ఉంది అని ముక్కు చేదుకొని ఏడుస్తున్నావు. కళ్ళు దుడుచుకుని ముక్కు చేదుకొని అయ్యో అయ్యో అని లబోదివ్వమని మొత్తుకుంటున్నావు. ఏం చేసావు నువ్వు? అది తెలిస్తే మనం ఏం చేసాము? సచ్చిదానందం అనే ఆ బ్రహ్మమును దానికి ఇచ్చాం. ఇప్పుడు ఏం చేయొద్దు, అది నిన్ను సతాయించద్దంటే దాన్ని వెనక్కి తీసుకో. అంతే, నీ తేజస్సును వెనక్కి తీసుకో. ప్రతి విషయం నుండి, నీ సంసారం నుండి మొత్తం నీ కల్పితం అంతా పోతుంది. కళ్ళు మూసుకోనక్కర్లేదు, చెవులు మూసుకోనక్కర్లేదు. దాని యొక్క పనితీరుని మార్చేస్తే బ్రహ్మపదం దూరు ప్రవేశించు. అంటే ప్రవేశించు దేంట్లోకి? బ్రహ్మపదం నుంచి. అదెవరు నన్ను ఏమైనా చేయటానికి? నేను గ్రహిస్తే నా గ్రహింపులో ఉంది, నేను గ్రహించకపోతే నా గ్రహింపులో లేదు. ఇంత చిన్న మాత్రమైన మార్పే భజ గోవిందం. ఇది గోవిందుని భజన. గోవిందుని భజించడం అంటే నా గ్రహింపుని నా గ్రహింపు స్థానంలోనే ఉంచుకొని, నా గ్రహింపుకి ఉనికి చైతన్యం అనే తేజస్సు ఉంది, ఆ తేజస్సునే దర్శనం చేసి, నేను చూడను, దృశ్యాన్ని చూడను. దేన్ని చూస్తాను? దర్శనాన్ని చూస్తా. శబ్దాన్ని వినను. దేన్ని వింటా? శ్రవణమును వింటా. స్పర్శను చూడను, బయటి స్పర్శను చూడను, నా స్పర్శను చూస్తా. బయటి రుచిని చూడను, నా రుచి చూస్తా. లోకంలో మనకు అన్ని ఉపమానాత్మకమే. మన చుట్టూ ఉన్నవి. నీళ్లు ఉన్నాయి కదా, నీటిని దేనికి వాడతాం మనము? దేన్ని శుద్ధి చేయాలన్నా నీటితోనే శుద్ధి చేసుకుంటాం. కానీ నీటికి ఏ మురికి అంటింది కాదు, అది అన్నిటినీ శుద్ధి చేయగలదు. పంచమహాభూతములు అంతే, అవి ఆత్మనః సంభూత. ఆత్మనః సంభూత అయిన పంచమహాభూతములు సృష్టిలో ఎట్లా వాడుకుంటున్నామో, ఈ పంచమహాభూతాత్మకమైన దేహం కూడా అటువంటిది. ఈ గౌడు కొంపు కొట్టేది కాదు. వైరాగ్యం కోసం గౌడు కొంపు కొడుతుంది అని దాని మీద వైరాగ్యం రావాలి, ప్రేమ ప్రీతి పోవాలి. కానీ ఇదే దేహము దేంతోనూ అంటుకోకుండా, ఈ దేహమునందు ఇంద్రియములే నీకు సహాయం ఏం చేస్తున్నాయంటే, నీ తెలివికి అంటే నీ గ్రహింపుకి ఒక మంచి ఉపమానంగా పనిచేస్తున్నాయి. అవన్నీ ఎన్ని చూసినా నీ దాకా అవి రావు, నువ్వు తీసుకోలేవు లోపలికి. తీసుకొని ఎక్కడ లోపల పెట్టుకోలేవు. వాసన చూసిన అన్ని ముక్కులో స్టోర్ చేసుకోవటం లేదు. మనం చూసిన దృశ్యాలన్నీ లోపల క్యాప్చర్ చేసి పెట్టుకోవటం లేదు మెమొరీలో. మెమొరీ కార్డు లేదు, ఆ మెమొరీ కార్డులో మనకేమి జీబీలు కూడా లేదు, డేటా లేదు దాన్ని. అట్లా నిరంజనంగా ఉంది నీ దేహం. నిరంజనం అంటే దేనితోనూ అంటుకోలేదు ఇంతదాకా, అది దేహం. దేహం అంటే ఈ కనిపిస్తున్న మాంసపు తోలు కాదు, తోలు బొమ్మ కాదు, దేహం అది. అందుకే కుక్కలో ఉండి నువ్వు కుక్కగా అయిపోలేదు. కుక్క దేహాన్ని విడిచి నేను స్వరూపంగా బయటకు వచ్చా. ఈగలో ఈగవైపోలేదు నువ్వు, ఈగగా ప్రవర్తించి ఈగలో నుండి నేను స్వరూపంగా బయటకు వచ్చా. గాడిదలో గాడిద అయిపోలేదు, గాడిదను విడిచేసి నేను స్వరూపంగా బయటకు వచ్చా. ఇప్పుడు కూడా ఈ సంసారంలో సంసారి అయిపోవు నువ్వు. సంసారాన్ని విడిచి నేనుగా బయటకు వస్తా. సంసారాన్ని విడవాలంటే చిన్న ప్రయత్నం చేయాలంటే, పెద్ద ప్రయత్నం ఏం అక్కర్లేదు దానికి. అది కూర్చుకోవాలంటే చాలా ప్రయత్నం చేయాలి. సంసారం రావాలంటే ఎంత చేయాలి? పుట్టినప్పటి నుండి చచ్చేదాకా దానికి ఉనికి ఇస్తూనే ఉండాలి. తీసేయాలంటే పెద్దగా ఏం చేయక్కర్లేదు, లేదనాలి అంతే. సింపుల్. ఇంత మాత్రం చేతనే ముక్తి స్వరూపుడివి, ముక్తుడివే అవుతాం. ఇది బ్రహ్మ పదం తనకి. అంటే ఎదిగిన అధిరోహణ. దీన్ని ఎట్లా అంటే 84 లక్షల జీవరాశుల గర్భాలలో తెలివి ఎదుగుతూ వచ్చింది మనకి. ఆ తెలివి ఇప్పుడు పూర్ణ రూపమై మానుష్య జ్యోతిగా ఉంది మనకి. మానుష్య జ్యోతిని ఇంద్రియంలో ప్రయోగించి ఇంద్రియానికి తేజస్సునిస్తున్నాం మనం. కానీ చిన్న గుర్తింపు లేనంత మాత్రం చేత పశుతుల్యమే అయింది. మళ్ళీ కుక్క జన్మలాగా తయారైంది. ఇది చేయకూడదు సాధకుడు. సాధన అంటే
అనుక్షణము కూడా తను చేస్తున్న ప్రతి అంశంలో ఇది ఎట్లా జీవం పోసుకుంది ఒక్క నిమిషం ఆలోచించు. ప్రతి ఆలోచన, ప్రతి విషయము, ప్రతి సంఘటన, ప్రతి మనిషి, ప్రతి పదార్థము, సృష్టిలో వేరున్నదన్నావు అవన్నీ ఎట్లా జీవం పోసుకున్నాయి. వాటికి జీవమే లేదు. అది చెరప్రాణి అయినా సరే నువ్వనాలి అది చెరప్రాణి అని అనేదాకా అది చెరప్రాణి కాదు. నువ్వంటే అది జడము. రెండు కూడా నీ ఉనికితో పోల్చి అవి చెరములైన జడములైన. వాటి చలనం చేత గాని వాటి జడత్వం చేత గాని అవి జడం కాలేదు, చైతన్యం కాదు. ఎవరు మాత్రం నిన్ను సతాయించగలరు చెప్పండి. సతాయించడం అంటే బాగా అర్థమవుతుంది కాబట్టి ఆ పదం వాడి చెప్తుంది. నిన్ను ఇబ్బంది పెట్టే వాళ్ళు ఎవరు? నిన్ను కష్టాల పాలు చేసే వాళ్ళు ఎవరు? నిన్ను దుఃఖాల పాలు చేయగలిగింది ఎవరు? సృష్టిలో అంత గొప్పతనం ఎవరికి ఉంది? ఎవరికి లేదు, నీకొక్కడికి తప్ప. కాబట్టి ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయని బాధపడే నీవు లేవని సుఖపడు. ఎప్పుడు లేవంటావో నిత్యముక్త స్వరూపుడు. అంతకంటే ఆనందం ఇంకొకటి లేదు, అంతకంటే తృప్తి ఇంకొకటి లేదు. ఏ లోటు వెలితి చేత ఇన్ని జన్మల్లో ఇంత ప్రయత్నం చేసి ఈ జన్మలో కూడా ఇంత ప్రయత్నం చేశావో ఆ వెలితి దీనివల్ల తీరుతుంది. బ్రహ్మపదం ప్రవేశ. ఎప్పుడు ఆ బ్రహ్మపదాన్ని చేరుకున్నావో ఆ వెలితి పోయింది. ఇంకా నాటకాలు లేవు, మళ్ళీ జన్మ రావాల్సిన అవసరం లేదు, ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు. ఇది సాధించాలంటే ఏం కావాలి? భజ గోవింద. గోవిందుని భజించు అంటే నీ స్వరూపాన్ని నిలుపుకో. ఇంత మాత్రం నువ్వు చెప్పినంత మాత్రం చేత నాకు రావట్లేదు అనొద్దు. రావడానికి నువ్వేం చేయాలంటే పురుష ప్రయత్నం చేయమన్నది శాస్త్రం. ఏం చేయాలంటే సంసారం కోసం ప్రయత్నం చేసామా? కాస్త కూస్తో చాలానే చేసామా? దీనికి కూడా నిలకడ సంపాదించడం కోసమే ప్రయత్నం గాని తేజస్సు కోసం కాదు. నిలకడ సంపాదిస్తే తేజస్సు ఇదివరకే నీకున్న తేజస్సు బయటికి వస్తుంది అంతే. అది కప్పబడి ఉంది, అది తొలగిస్తే వచ్చేసింది. కానీ తొలగించటానికి మాత్రం వన్నె రావాలంటే బంగారానికి పుటం పెట్టాల్సిందే, అంతేనా? పుటం పెడితే బంగారానికి వన్నె ఉంది ఇదివరకే, అది మాలిన్యముల చేత కప్పబడింది కాబట్టి పుటం పెట్టి శుద్ధి చేస్తున్నావు. ఎట్లాగో నిన్ను నువ్వు పుటం పెట్టి శుద్ధి చేసుకో. సాధనాగ్ని జ్ఞానాగ్ని చేత శుద్ధి చేసుకో. శ్రవణ మనన నిధిధ్యాసన, నిరంతర శ్రవణం వింటూనే ఉండాలి. ఇన్ని రోజులు ఏ చెడును విని విని ఇట్లా తయారై సంసారం సత్యమన్న భావంలో ఇరుక్కున్నాము, అది పోయేదాకా శ్రవణం చేస్తూనే ఉండాలి. శ్రవణం చేసిన దాన్ని నిత్యం నిలుపుకొని మననం చేస్తూనే ఉండాలి. ఇప్పుడు 1 గంట సేపు వినగలము, 2 గంటలు వినగలం ప్రవచనం, అంతకంటే కాదు. పోనీ రోజుకు 2 ప్రవచనాలు విన్నా 4 గంటలు. 24 గంటల మిగిలిన 20 గంటలు ఏం చేయాలి? మననం చేయాలి. దాన్నే మననం చేయాలి. మనసుకున్న ఒక లక్షణం అది. ఏది మననం చేస్తావో అది సత్యం అనుకుంటుంది. అది పిచ్చి మొద్దుకోళ్ళది. నువ్వు ఏ చెప్తే అదే సత్యం అంటుంది. చెప్పేవాడివి నువ్వు కావాలి. మననం చేసి ఏమనాలి? అది సత్యం కాదు నేను సత్యం, అది సత్యం కాదు నేను సత్యం, అది సత్యం కాదు నేను సత్యం. మాయామయమైన దాన్ని ఏం చేయాలి? ఇప్పుడు అఖిలం మాయామయం అన్న దాన్ని విడిచిపెట్టి ఆ మనసుకు వదిలించి ఇప్పుడు బ్రహ్మపదం ప్రవేశ. ఎదుగు, ప్రతి దాంట్లో ప్రతి ప్రవర్తనలో ఎదుగు. సత్యమేమో గుర్తించింతే. ప్రతి చిన్న కోరిక దగ్గర నుండి పెద్దగా కనిపించే ఏదైనా సరే, విడిచిపెట్టలేనిది, దాటశక్యం కానిది ఎన్నున్నాయో, ఎన్ని మాటలు మనం అంటామో అవన్నిటికీ ఒకటే ప్రయోగం. బ్రహ్మపదం ప్రవేశ. హే మనసా బ్రహ్మపదం ప్రవేశ. హే గ్రహింపు, నువ్వేం చేయాలి? ఎదిగేటట్లుగా గ్రహించు. సరిగా చూడు. ఇప్పుడు కళ్ళు ఒకసారి నలుపుకొని సరిగా చూడు. అది చూస్తున్నావా? నిన్ను చూస్తున్నావా? నీ చూపు చూస్తున్నావా? దృశ్యం చూస్తున్నావా? చూపు చూస్తున్నావా? దర్శనం చూస్తున్నావా? దృశ్యం చూస్తున్నావా? దర్శనం. శబ్దం వింటున్నావా? శ్రవణం వింటున్నావా? రుచి చూస్తున్నావా? నీ రుచి నీకు తెలుస్తుందా? అభిప్రీతి తెలుస్తుందా?
నా రుచి నాకు తెలుస్తుంది. నీ స్పర్శ నీకు తెలుస్తుందా, దాని స్పర్శ నీకు తెలుస్తుందా? నీ వాసన నీకు తెలుస్తుందా, దాని వాసన నీకు తెలుస్తుందా? భ్రాంతి ఎందుకు మనసా? లేదు, భ్రాంతి లేదు. బ్రహ్మపదం ప్రవిశ అని తనకు తానే ఇప్పుడు శాసించుకోవాలి. ఇక్కడ శంకరులు చెప్తున్నారు, మనకి గురువు చెప్తున్నారు, శాస్త్రం చెప్తుంది. కానీ మనం ఎప్పుడు ఆచరిస్తాం? మనమే దాన్ని శాసించుకుంటే గాని మనం ఆ పని చెయ్యలేం. జీవుడు ఎట్లా చేయడు తెలుసా మీకు? ఎవరు చేస్తే కాడు, వాడే ఆపాదన చేసుకుంటూ అవుతాడు, లేకపోతే కాడు. అమ్మ నాన్న చెప్పినంత మాత్రం చేత వాడు జీవుడు కాడు, మనిషి ఇప్పుడు భ్రాంతి పురుషుడు కాడు. వాళ్ళేమో నేర్పిస్తే రుద్దుతారు, నువ్వు రుద్దుకుంటే అవుతావు. ఎంతో మంది జ్ఞానులు ఉన్నారు, వాళ్ళందరూ సంసార జీవితంలో నుండి బయటకు వచ్చారు, రుద్దుకోలేదు వాళ్ళు. అంతే, రుద్దేవాళ్ళు వాళ్ళకు కూడా ఉన్నారు, పట్టి వెనక్కి లాగేవాళ్ళు వాళ్ళకు కూడా ఉంటారు. కానీ వాడి పూర్వజన్మ సంస్కారం చేత, వాడి పూర్వజన్మ ఎరుక చేత వాడు అది సత్యం కాదని దాని నుండి బయటకు వచ్చే ప్రయత్నం చేస్తాడు. అది అందరూ చేయగలరు. దానికి ఏమో స్పెషల్ గా జన్మలు ఏమి ఉండవు. ప్రయత్నం చేత, పురుష ప్రయత్నం చేత ప్రతి జీవుడు, ప్రతి మనిషి చేయాలి, చేయగలడు, అర్హుడై ఉన్నాడు. ఒక్కటే నీ గుప్పిట్లో ఉంది, అంతే. విడిచామా లేదు? ఏం ఎగిరిపోయింది చెప్పు? ఇప్పుడు గుప్పిట్లో నుండి ఇప్పుడు మూసాను, ఉనికినే ఎగరగొట్టేశావు. దానికి ఇచ్చిన ఉనికి ఎగిరిపోయింది ఏమీ లేదు, నీ గుప్పిడు ఖాళీగానే ఉంది. ముందే నువ్వే ఏదో పట్టుకున్నానని అనుకున్నావు, అంతే. ఒకసారి తెరిచి చూసుకుంటే తెలిసిపోతుంది, అంతే. ఈ సంసారం అంతా గుప్పిట్లో ఇట్లా ఉందని అనుకున్నాం, దాచుకున్నాం. సంసారం గుట్టు, సంసారం గుట్టు కదా. ఆ గుట్టు అంటే రహస్యం. ఏం రహస్యం అంటే ఏం లేదని తెలుసుకోవటమే రహస్యం. అందులో ఆ గుట్టును ఒకసారి విప్పితే ఏం లేదని అర్థమవుతుంది. అందుకే గుట్టుగా ఉంచి పెద్దవాళ్ళు అందరూ ఏం చేస్తారంటే మసిపూసి మారేడుకాయ చేస్తారు. వీడికి ఎక్కడ తెలిసిపోతుందో అని వీడికి మూసే ఉంచుతారు. ఒక్కసారి ఏమో ఒకసారి అనుమాన ప్రమాణంగానైనా దాన్ని తెరిచి చూడు, ఏం ఉండదు అందులో, ఇంతే. ఇది బ్రహ్మపదం. దానికి అంటే దాన్ని సాధించబోయేది ఏమిటంటే బ్రహ్మపదం అట. ఇది లేదని తెలుసుకోవటమే బ్రహ్మపదం. ఎదగటం, భ్రాంతి నుండి ఎదగటం. చెప్పండి. భజ గోవిందం, భజ గోవిందం, గోవిందం భజ మూఢమతే, సంప్రాప్తే సన్నిహితే కాలే, సంప్రాప్తే సన్నిహితే కాలే, నహి రక్షతి దుఃఖీకరణే, మా కురు ధన జన యవ్వన గర్వం, హరతి నిమేషాత్ కాలం సర్వం, మాయామయమిదం అఖిలం హిత్వా, మాయామయం ఇదం అఖిలం హిత్వా బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వా. విదిత్వా అన్న పదం, విదిత్వా తెలుసుకొని, హిత్వా అంటే విడిచిపెట్టి, విదిత్వా తెలుసుకొని. దీన్ని తెలుసుకొని, సత్యాన్ని తెలుసుకొని ఇప్పుడు బ్రహ్మపదం ప్రవేశ, బ్రహ్మపదమును ప్రవేశించు. ఏం పెద్దగా ఏమన్నా టికెట్ కొనుక్కోవాలి ఎక్కడైనా? దేనికైనా ఎంట్రన్స్ టికెట్ ఉంటుంది, ఇంకేం బ్రహ్మపదం ప్రవేశ అంటున్నారు. దాంట్లో వెళ్ళడానికి టికెట్లు ఏం లేవట. మనకి మనస్సుని పెట్టాలా, అవి పెట్టుకుందాం. ఓం తత్ సత్.